కొన్ని లేఖన భాగాల ద్వారా మన స్థితిని మనం సరి చేసుకొని యోగ్యంగా బలలో చేయవేయటకు ప్రయత్నం చేద్దాం. అందు నిమిత్తమై కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. తిరిగి మరొక లేఖన భాగం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రభు సాయం కొరకు ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ విధంగా ఇంతవరకు నాయన మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు, మీకు ఆత్మ సహాయాన్ని దయచేసినందులకే స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మరి మేము చదివిన ఈ లేఖన భాగాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి దీన్ని బోధించడానికి కానీ చదవడానికి కూడా ఏమాత్రం అర్హుడిని కాదు ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి అందరికంటేనో ప్రభాని అల్పుడను. మరి మీ యొక్క ఆత్మ సహాయాన్ని నేను కోరుకుంటుండగా నన్ను మీ బోరగా వాడుకుంటూ రండి. మీ బిడ్డలతో మీరేం మాట్లాడి మరి వారి నుంచి మీరేం కావాలని ఆశపడుతున్నారో, మరి వారిని ఎంత యోగ్యతలోకి తీసుకురావడానికి మీరేం మాట్లాడాలని ఆలోచిస్తున్నారో ప్రభా. మరి మీ ముందు మరి వారి ముందు మీరుంచి నా ద్వారా మీరు మాట్లాడండి. నా సొంత చిత్తాన్ని నా సొంత తలంపులను కాకుండా నన్ను మరుగుపరిచి మీ యొక్క వాక్య భాగాల ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మాట్లాడనేటువంటి అనుభవం ఆనందంలో మీ బిడ్డలు ఉండినట్లు నేను ఉండినట్లు సహాయపడమని మా ప్రభుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మొదటిగా మనం ప్రతి వారం చదువుకునేటువంటి లేఖన భాగమే 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి మనం చదువుకుంటూ ఉంటాం. అందులో ఒక మాట యేసు ప్రభు వారు ప్రస్తావిస్తారు. ఏంటి ఆ మాట అంటే, పరీక్షించుకోవాలి. ఎవరు పరీక్షించాలి? ఎవరైనా వస్తారా ఎక్కడి నుంచైనా? పరీక్షించుకోవాలని దేవుడు ఎవరికి బాధ్యత ఇస్తూ ఉన్నాడు? తన్ను తానే. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో. మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు మనకు బాధ్యత ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగా నమ్ముతున్నాడు అని అంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అంటే, ఎవరైనా సరే ఒక ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలన్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు మీ మార్కులు వేసుకోండి, మీరు వేసుకున్న మార్క్స్ ప్రకారమే మీకు జాబ్ అంటే ఎలా వేసుకుంటారు? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకుంటారు. జాబ్కి ఎంత అవసరమో. ఆల్మోస్ట్ కొంతమంది అయితే 100కి పరీక్ష ఉంటే 100 కూడా దాటిపోద్ది ఈ కంగారులో. అట్లుంటుంది. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకోవాలని చెప్తా ఉన్నాడు. అది వాక్యానుసారంగా పరీక్షించుకుంటే ఎంతో మంచిది. ఎందుకనంటే వాక్యమే మనకి మంచి సిలబస్. ఎందుకు మంచి సిలబస్ అని అంటే, ఈ వాక్యము ఇక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? పరలోకంలో కూడా ఉంటుంది. మనం ఇందాక పాడిన పాటలో 2వ చరణంలో ఉంటుంది. అది ఈ యుగంలో ఉంటుందంట, పరలోకంలో ఉంటుందంట, భూమి మీద ఉంటుందంట. కాబట్టి ఎక్కడ ఏ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ను మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే ఇబ్బంది ఉండదు. ఎటువంటి పరీక్ష వచ్చినా అక్కడ రాయగలం, ఇక్కడ రాయగలం. ఎందుకంటే ఈ వాక్యమే యేసు ప్రభు వారు, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, ఆయన వాక్యాన్ని మన ముందు ఉంచారు. ఇది పరలోకంలో కూడా ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా అనంటే, దేవుడు మాట్లాడుతాడు ఈ వాక్యం ద్వారా. దాని ద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటే ఇది మనకి ఇక్కడ పనిచేస్తుంది,
రేపు మన పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ వాక్యం ఉంటుంది. కాబట్టి వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం. తర్వాత రెండవ లేఖన భాగాన్ని మనం చదువుతూ వచ్చాం. శరీరానుసారులు, ఆత్మానుసారులు, రెండు రకాలైనటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. చాలా తక్కువ సమయంలోనే ముగించేసుకుందాం. శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఎవరు శరీరానుసారులు, ఎవరు ఆత్మానుసారులు అంటే మనం చాలా వర్తమానాలు విన్నాం, మనకు తెలుసు. అంటే స్పష్టంగా రెఫరెన్స్ బై రెఫరెన్స్ చెప్పలేకపోయినా మనకైతే కొంత అవగాహన ఉంది. అయితే దానిలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, శరీరానుసారులు యోగ్యంగా బలలో చేయవేయచ్చా? శరీరానుసారంగా ఉన్నటువంటి వ్యక్తులు, నాకు యోగ్యత ఉంది, నేను శరీరానుసారంగా జీవించాను అని బలలో చేయవేయడానికి తనకున్నటువంటి యోగ్యత సరిపోతుందా? సరిపోదు. మరి ఎవరికి సరిపోద్ది? ఆత్మానుసారులకే అయోగ్యత ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండడానికి ఇష్టపడాలి? ఆత్మానుసారులుగా ఉండడానికి ఇష్టపడాలి కాదు, ఆత్మానుసారులుగానే ఉండాలి. ఎందుకు ఆత్మానుసారులుగా ఉండాలనంటే, ప్రసంగి గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. 12వ అధ్యాయము 7వ వచనంలో ఎందుకు ఆత్మానుసారులుగా ఉండాలి, శరీరానుసారులుగా ఎందుకు ఉండకూడదు అని అంటే, 12వ అధ్యాయము 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే అందుకు మనం ఏం చేయాలనంటే ఆత్మానుసారులుగా ఉండి ప్రభు బలలో చేయవేయాలి. ఎందుకు మన్నినే అంటే శరీరాన్నే ఆధారం చేసుకొని శరీరానుసారంగానే భూమి మీద జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఈ శరీరం ఏమైపోద్ది? ఒకనొక సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. తద్వారా మనకేం ప్రయోజనం కూడా ఉండదు. ఇంతకాలం ఈ శరీరాన్ని ఇంతగా పోషించినందుకు, శరీరానుసారంగా నడుచుకున్నందుకు మనకేమైనా ప్రయోజనం ఉంటుందంటే ఏం ప్రయోజనం ఉండదు. ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే ప్రయోజనం ఉంటుంది. అయితే ఒక ఇద్దరు వ్యక్తులను మనం చూసుకుందాం. ఎవరో కాదు, వాళ్ళు మంచిగా జీవించినటువంటి వాళ్ళే, మనకు బాగా తెలిసినటువంటి వాళ్ళే. యేసుప్రభు యొక్క శిష్యుల్లో మీకు బాగా నచ్చినటువంటి ఒక ఇద్దరు శిష్యుల పేర్లు చెప్పండి. యేసుప్రభు శిష్యుల్లో మీకు బాగా నచ్చినటువంటి వారు? పేతురు, యోహాను, ఇంకా. కానీ మనిషి మనం ఎలా ఉంటామనంటే, మనకు ఎవరెవరు నచ్చుతారంటే మంచి మంచి శిష్యుల పేర్లు చెప్తాం. పేతురు పేరు చెప్తాం, యోహాను పేరు చెప్తాం, వీళ్ళందరి పేర్లు చెప్తాం. కానీ ఎవరు కూడా ఇస్కరియోతు యోధా పేరు చెప్పాం. కానీ మనం ఎలా ఉంటామనంటే ఇస్కరియోతు యోధా లాగా ఉంటాం కదా. ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా ఉంటాడంటే ఇస్కరియోతు యొక్క లాంటి, అంటే శరీరానుసారం చెప్పాలనంటే శిష్యులలో ఎవరు ఉంటారు? ఇస్కరియోతు యోధానే. అతను శిష్యుడిగా ఉన్నాడు, విశ్వాసిగా లేడు. ప్రభు ఏర్పరచుకున్నాడు తనని, తను శిష్యుడిగా ఉన్నాడు, విశ్వాసి కాదు, లేదా అక్కడ పరిచర్య చేసేవాడు కాదు. దేవుడు ఒక పరిచర్నిచ్చి ఆ పరిచర్యలో నడిపించుకునే 12 మంది సభ్యుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇస్కరియోతు యోధా గురించి 11 మంది శిష్యులు కూడా యోధా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గలిలియా, ఆ వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం యోధాతో పోలిస్తే తక్కువగా నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు. యోధా విషయానికి వచ్చేసరికి అక్కడ ఇద్దరు వ్యక్తులే యూదులుగా ఉంటారు. యేసుప్రభు వారితో కలిపి చూస్తే ఆ ఇద్దరిలో ఒకరు ఇస్కరియోతు యోధా, రెండవది యేసుప్రభు వారు. యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుప్రభు వారు. రెండవదిగా ఉన్నటువంటిది ఎవరంటే ఇస్కరియోతు యోధా. చూడండి ప్రారంభం ఎంత బాగుందో చూడండి. మన కూడా ఎలా ఉంటుందంటే ప్రారంభం అలానే ఉంటుంది. కాకపోతే మరి చివరి వరకు ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. మొట్టమొదటిగా మనం శరీరానుసారుడైనటువంటి ఇస్కరియోతు యోధా గురించి చూద్దాం. ఏముంది ఇస్కరియోతు యోధా గురించి చూడడానికి అని అంటే, మొట్టమొదటిగా రండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 24, 25 వచనాలు. ఇది ఇస్కరియోతు యోధా యొక్క భవిష్యత్తు. చివరికి ఏమైందంటే తన పరిస్థితి, ఆ మనుష్యుడికి శ్రమ అని యేసుప్రభు వారే చెప్తా ఉన్నాడు. ఇది ఈయన భవిష్యత్తు. ఇది ఇస్కరియోతు యోధా యొక్క భవిష్యత్తు. పేతురు యొక్క భవిష్యత్తు చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19. నీ అంతట నీవే నడుము కట్టుకొని వెలుచుంటివి, నీవు ముసలివాడమైనప్పుడు
ఆ. ఇది పేతురు భవిష్యత్తు. ఇస్కరియోతు యూదా భవిష్యత్తు. అతను ఏ విధమైనటువంటి శ్రమను అనుభవిస్తాడో ప్రభు రాయిస్తూ వచ్చారు. పేతురు భవిష్యత్తు చూస్తే అలా ఉంది. అంటే తను ఏ విధంగా మరణం పొందుతాడో, ఏ విధంగా హతసాక్షిగా మారబడతాడో రాస్తా ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా వీళ్ళు జీవించినటువంటి జీవితానికి వెళ్తే అసలు ఆత్మానుసారులుగానే మనం ఎందుకు జీవించాలి? మరి శరీరానుసారుడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎదుర్కొన్నటువంటి ఏం హడల్స్ ఎదుర్కొంటూ వచ్చాడు, తన జీవితం ఏమవుతా వచ్చింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు దేవుడు చెప్తా ఉన్నాడు. మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభువు వారు మనల్ని ఈ స్థితికి తీసుకొని రావడానికి చాలా ఆరాధన వర్తమానాల్లో మనం వింటాం. ఆయన అప్పగించబడెను, తనను తాను అప్పగించుకొనెను. ఎవరికి అప్పగించుకుంటూ వచ్చాడు? తండ్రి అయినటువంటి దేవుడికి అప్పగించుకుంటూ వచ్చాడు. తనకు మనకు మన పాపాలను బట్టి ఉన్నటువంటి దూరాన్ని బట్టి తనకు అప్పగించుకుంటూ వచ్చారు. తిమోతిలో చూస్తాం మనం, తీతుకులో చూస్తాము, తర్వాత గలతీలో చూస్తాము. కాబట్టి అప్పగించుకుంటూ వచ్చినటువంటి దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆత్మానుసారులుగా ఎందుకు ఉండాలి, శరీరానుసారులుగా ఎందుకు ఉండకూడదు అని అంటే దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తా ఉంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. వాడు బహుగా ఫలించును, చేయలేరు. ఆయనలో నిలిచి ఉండాలంట. ఆయనలో నిలిచి ఉండాలనంటే శరీరానుసారులుగా జీవిస్తే నిలిచి ఉంటామా? శరీరానుసారులుగా ఉంటే నిలిచి ఉండము. ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. దేనికి అంటుకట్టాలంట? ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, ఒక ద్రాక్షవల్లి కాదు, మనకి చాలా సులభమైన విధంగా అర్థం కావాలంటే ఒక మామిడి చెట్టుకి అంటుకట్టాలనుకోండి, ఆ చెట్టు అలానే ఉంటుంది. మెయిన్ చెట్టు ఏదైతే అంటుకట్టబడాలో, ఏదైతే మారాలో, దాని ఫలాలు మారాలో ఆ రకాన్ని ఏం చేస్తారనంటే ఎక్కడి నుంచి అయితే ఉందో దాన్ని అక్కడ నరికివేసి తీసుకొని వచ్చి ఈ చెట్టుకి అంటుకడతారు. అంతే కదా, నాకు తెలిసినంత వరకు అంతే. అయితే ఈ క్రమంలో ఏమవుతూ ఉంటుందనంటే ఏదైతే నా శరీరం అనుకుంటా ఉందో ఈ మామిడి చెట్టు, ఇంకొక మామిడి చెట్టు అక్కడ నుంచి వచ్చేయాల్సిందే, ఇది నా శరీరము, ఇదంతా నాది అని అనుకుంటే ఎంతసేపటికి కూడా ఆ మామిడి చెట్టు నుంచి ఏమొస్తాయి? పుల్లటి కాయలు, మనం ఇష్టపడినటువంటి కాయలు వస్తాయి. వాటిని తినం. అది సరైనటువంటి ఫలింపు కానే కాదు. దేవుడు అందుకే ఏమంటా ఉన్నాడంటే మీరు నా యందు నిలిచి ఉండండి. నిలిచి ఉండడం అంటే సింపుల్గా నిలిచి ఉండడం అంటే జరిగేది కాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత మందిరాల్లోకి వచ్చి దేవుని వాక్యం వింటే కాదు. యేసు ప్రభువారు నిలిచి ఉండడానికి ఒక కార్యం జరిగించాడు. అంటే అంటుకట్టబడే విషయంలో దేవుని ప్రాసెస్ పర్ఫెక్ట్గా అయిపోయింది. నా ప్రాసెస్ అవ్వకుండా అయిపోయింది. కాబట్టి అక్కడ ఏం జరుగుతూ ఉందనంటే అంటుకట్టబడ్డం ఆగిపోయింది. అంటుకట్టబడాలనంటే అవతరి ఉన్నటువంటి ద్రాక్షవల్లిని కొంతగా ఏం చేయాలి? కట్ చేయాలి. ఈ ద్రాక్ష తీగను దాని మీదకి తీసుకెళ్లాలంటే దాన్ని కొంత కట్ చేయాలి. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ సిలువలో ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి అతను ఎంతగా వేదన పొందాడనంటే నిన్ను అంటుకట్టబడ్డానికి తను అంతగా నరకబడ్డాడు. అంటే నువ్వు ఎప్పుడు వస్తావా, నీతో అంటుకట్టబడాలి, నీ ద్వారా ఫలాలు ఈ భూమి మీద ఇవ్వాలి, నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ మనం ఎలా వస్తూ ఉన్నానంటే అదే ద్రాక్ష తీగలా ఉంటా ఉన్నాం, అక్కడి నుంచి రావట్లే. ఎందుకంటే వస్తే ఈ గ్యాప్లో ఏమైందనంటే ఎప్పుడైనా సరే ఒక చెట్టుకి మనని అంటుకట్టే క్రమంలో ఇది వాడిపోద్ది, వెంటనే చిగురించదు. మీకు తెలుసో లేదో, కొంతకాలానికి చిగురిస్తుంది. అది ఆ చెట్టు నుంచి జీవాన్ని పొందుకొని కొంతకాలానికి చిగురించి ఆ చెట్టులో ఉన్న లక్షణాలు దీనికి వస్తాయి. దేవుడు అందుకే అంటా ఉన్నాడు, మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ కొద్ది కాలాన్ని బట్టి ఆలోచించి అమ్మో నేను వాడిపోతానేమో, ఈ కొద్ది కాలంలో నాకు ఏమైపోద్దో, నా ఉద్యోగం ఏమైపోద్దో, తర్వాత నా కుటుంబం ఏమైపోద్దో, పక్కన వాళ్ళతో నా రిలేషన్ ఏమైద్దో, నా స్నేహితులతో నేను ఏమైపోతానో, లోకంలో నన్ను క్రైస్తవుడని ముద్ర వేస్తారేమో, తక్కువ వారు దేవుడైనటువంటి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, సువార్తలో తిరుగుతూ ఉన్నాడు, నన్ను ఎవరైనా చూస్తే ఎంత చిన్న చూపు. క్రైస్తవుడిగా ఆలోచన ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. అసలు ఏమాత్రం కూడా తను కట్ చేసి యేసు ప్రభు వారితో అంటుకట్టబడ్డానికి, తనలో నిలిచి ఉండడానికి క్రైస్తవుడు ఇష్టపడ్డు. అంటే ఇక్కడ ఏ ప్రాసెస్ జరుగుతూ ఉందనంటే మనిషి ఆలోచన శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకెప్పుడు అంటుకట్టబడేది కదా.
ఎప్పుడు నువ్వు అదే చెట్టుకు ఉండాలని ఆశపడితే నీ ఫలాలు ఎలా ఉంటాయి? ఒకనొక సమయానికి ఆ చెట్టుకి ముసలి వయసు వస్తుంది, ఇంక నువ్వు కాయలేని పరిస్థితి వస్తుంది. ఆ యజమాని ఏం చేస్తాడంటే నరికేస్తాడు. ఇక నేను అడ్డుకట్టడానికి కూడా మనం పనిచేయము. దేవుడు అందుకే ఏమంటా ఉన్నాడంటే, నేను ద్రాక్షావళిని, మీరు ద్రాక్ష తీగలు. మన కొరకు దేవుడు పడ్డానికి సిద్ధంగా ఇలా క్రాసుగా అదే క్రాసు మీద కోయబడ్డాడు. మనం కూడా కొంత క్రయం చెల్లించాలి. అంటే మనం కూడా ఆ విధంగా కట్ చేయబడి దేవుడి దగ్గర అతకబడితే, అంటే ఆయనలో నించుంటే, ఆయన నిలిచిన వారిగా మనం ఉంటే ఆయనలో నుంచి ఏమొస్తుందంటే మనకి జీవం వస్తుంది. అప్పుడు ఆ జీవం ద్వారా మనం ఇక్కడ ఏమవుతామంటే ఇక్కడ వాడబడతాం. అది ఏంటంటే అది ఆత్మీయ సారులుగా వాడబడ్డాం. ఎప్పుడు కూడా శరీరానుసారులుగా ఇలా ఉంటే ఏమీ కాము. ఇస్కరియోతు యూదా కూడా చేసింది ఏంటంటే శరీరానుసారుడుగా 11 మంది శిష్యుల కంటే భిన్నంగా ఒక చెట్టులా, ఒక శరీరానుసారుడిగా జీవిస్తూ వచ్చాడే తప్ప ఎక్కడా కూడా తనను తాను ప్రభువుకు అప్పగించుకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. తన జీవితం చూస్తే మనం ఎలా ఉండకూడదో తెలుస్తుంది. తర్వాత మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. రండి, మొట్టమొదటిగా ఇస్కరియోతు యూదా గురించి మనం చెప్పుకోవాలంటే అతని గురించి 10వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. చాలమ్మా. ఆ ఇస్కరియోతు యూదా యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంది చెప్పండి. 10వ అధ్యాయం 4వ వచనం. అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా ఎవరిని అప్పగించాడు? యేసు ప్రభువారిని అప్పగించాడు. 10 మంది శిష్యుల గురించి రాయబడేటప్పుడు ఎందుకు రాయబడలేదు ఇలా? పేతురు గురించి రాయబడుతుంది కొన్నిసార్లు. సీమోను అనబడిన పేతురు అని, ఒక దగ్గర బర్యోన అనబడినటువంటి పేతురు, ఇలా రకరకాలుగా రాయబడుతుంది కదా. అయితే ఇస్కరియోతు యూదా గురించి రాయబడింది ఏంటంటే అతనిని అప్పగించినటువంటి యూదా, దేవుణ్ణి అప్పగించినటువంటి, యేసు ప్రభువారిని అప్పగించినటువంటి యూదా. ఈ విషయం దగ్గర మనం కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే ఏం అప్పగించాడు? తను యేసు ప్రభువారిని అప్పగించాడు. అంటే యేసు ప్రభువారిని అప్పగించడం అంటే మనం తనలో ఆలోచించుకుంటే ఇది శరీరానుసారమైనటువంటి ఒక గుణం. తనలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి ఆలోచన వల్ల తనకేదో లాభం చేకూరుతుంది లోకానుసారంగా అని ఆలోచించి ఎవరిని అప్పగించడానికి ఇష్టపడ్డాడనంటే యేసు ప్రభువారిని అప్పగించడానికి ఇష్టపడ్డాడు, ధైర్యం చేశాడు. మన జీవితాల్లో లేదా ఇటువంటి? చెప్పండి, మన జీవితాల్లో ఉంది కాబట్టి ఇలా ఒప్పుకోలేం. కానీ మనం చేసే ప్రతిదీ కూడా దానికి వచ్చేటువంటి మూలార్థం ఏంటంటే యేసు ప్రభువారిని మనం అప్పగించేవారుగానే ఉండడం. ఎందుకనంటే లూకా సువార్తలో ఒక మాట మనం చూస్తాం. సాతానుకి యేసు ప్రభువారికి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుంచి. లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆరో వచనం చదివేమ్మ నేరుగా. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికి అప్పగింపబడి ఉంది? సాతానుకి అప్పగింపబడి ఉంది. ఎప్పటి వరకు అప్పగింపబడి ఉంది అని అంటే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణాన్ని ప్రభువారికి, అంటే సాతాను మనల్ని మోసగించి పాపంలో దించిన కారణాన్ని బట్టి మనుష్య కుమారుడే శరీరంలో రక్త మాంసాలను ధరించుకొని, అంటే దేవుడే మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఇదేది కాదు నా శరీరంలోనే పాపానికి నేను శిక్ష వేయాలి. చూడండి ఎంత విచిత్రమైన విషయం అంటే, మనిషి ఏం చేస్తా ఉన్నాడు? శరీరం ద్వారా ఆత్మకు శిక్ష వేస్తాడు మనిషి. కానీ దేవుడు వచ్చి ఏం చేశాడు? శరీరానుసారంగా ఆత్మకి శిక్ష మనిషి వేస్తూ ఉంటే యేసుప్రభు వారు వచ్చి తన శరీరం ద్వారా పాపానికి శిక్ష వేశాడంట. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ఈ శరీరంలో పాపానికి శిక్ష వేయాలి. అంతే కదా. యేసుప్రభు వారే ఫిలిప్పీలో మనం చూసిన విధంగా యేసుప్రభు వారే మనకు మాదిరి. కొరింథీలో మనం చూసినటువంటి విధంగా అతను రోమాలో మనం చూస్తాం. యేసుప్రభు వారు మన కొరకు శరీరంలో పాపానికి శిక్ష వేశాడు. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా సరైనటువంటి రక్షణ, అంటే తనంతట తానుగా యేసుప్రభు నిజంగా నా పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, నా పాపాల కొరకే ఇన్ని శ్రమలు అనుభవించాడు,
నా పాపాల కొరకే సిలువపైన మరణం పొంది మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఇదంతా కూడా నా కొరకే జరిగింది. ఎందుకు నా కొరకనంటే నన్ను నిత్యమైనటువంటి ఆ రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి అనేటువంటి ఎరుక కలిగిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. శరీరంలో మనం శిక్ష పాపానికి వేస్తున్నామా, ఆత్మకి వేస్తున్నామా? ఇస్కరియోతు యోధ ఆత్మకు శిక్ష వేస్తా ఉన్నాడు శరీరంలో. యేసు ప్రభువారు తన శరీరంలో పాపానికి శిక్ష వేశాడు. ఇస్కరియోతు యోధ ఇక్కడ అప్పగింపబడెను. లోకాసువార్తలో మనం చూసాం కదా, అప్పగించెను. కానీ అంతవరకు యేసు ప్రభువారు శిలువ మరణం పొందకముందు జరిగిన ఈ సంభాషణలో అప్పటి వరకు ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉంది అని అంటే సాతాను చేతిలో ఉంది. ఎవరిచ్చారు సాతాను చేతికి ఈ రాజ్యం? ఇదంతా కూడా ఎవరిచ్చారు? ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులైనటువంటి మనం కూడా అపవాది చేతుల్లో ఉండి ఆయన ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడంటే, నీ బిడ్డలు అనబడేవారు ఈరోజు నా వారు, వాళ్ళంతా నా చేతిలో ఉన్నారు, నువ్వు ఈ పని చెయ్యి, నన్ను మొక్కు, వీళ్ళందరినీ నీకు అప్పగిస్తా అని సాతాను చెప్తా ఉన్నాడు. ఇదంతా ఎప్పటివరకు జరిగిందంటే అండి, యేసు ప్రభువారు సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి మరణ భయాన్ని, తర్వాత వీటన్నిటినీ కూడా మరణ శాసనాన్ని, వీటన్నిటినీ కూడా సిలువలో వాటిని మాఫీ చేసి సాతాన్ని కాళ్ళ కింద చితక త్రొక్కే వరకు కూడా మనమంతా ఎవరి కింద ఉన్నామనంటే సాతాను యొక్క అధికారంలో ఉన్నాం. తను యేసు ప్రభువారు అప్పగించేటువంటి వారిగా మనం ఉన్నాం. అర్థమైంది కదా? మనంతా కూడా అప్పటివరకు ఎలా ఉన్నామనంటే సాతాను యొక్క చేతుల్లో ఉన్నటువంటి వారం. అంటే ఆయనకు ఉన్నటువంటి సంపద. ఏం చెప్తా ఉన్నాడు సాతాను అంటే, నేను నీకు ఇస్తా వీళ్ళందరినీ, నువ్వు నాకు ఈ పని చేయి. అప్పటి వరకు అలా ఉన్నాం. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత సాతానుకే దిమ్మ తిరిగే విధంగా తన మరణము ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. మనందరినీ తన చేతుల్లో నుంచి తను విడిపించాడు. ఇది జరిగిన తర్వాత కూడా మనందరం రక్షణ పొందినటువంటి రక్షణ పొందని అందరూ కూడా ఇంకా తన చేతుల్లోనే ఉన్నారు. ఎవరి చేతుల్లో? అపవాది చేతుల్లోనే ఉన్నారు. తన ఆస్తే. రక్షణ పొందినటువంటి మనం ఎవరు ఆస్తి అంటే దేవుని స్వాస్థ్యం మనమంతా కూడా. ఇప్పుడు దేవుడు మన స్వాస్థ్యం అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఈ యేసు ప్రభుని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తా ఉన్నాడు అన్నట్టు ఇప్పుడు యేసు ప్రభు తనకు తాను తండ్రికి ఇచ్చాడు. కానీ ఇస్కరియోతు యూదా ఎవరికి ఇస్తా ఉన్నాడు? ఆత్మీయమైన కోణాలు ఆలోచించగలిగితే శరీరానుసారంగా జీవించి తిరిగి సాతానికి ఇస్తా ఉన్నాడు. అంటే సాతానుకి ఇచ్చినటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇది మొట్టమొదటి అప్పగిస్తా ఉన్నాడు. ఒక మనిషి నిజంగా రక్షణ పొందినటువంటి వాడు యేసు ప్రభు కొరకు ఎంతగా జీవించాలనంటే శరీరానుసారిగా అస్సలు జీవించకూడదు. పౌలు చాలా మార్లు చెప్తాడు కదా, విలువ పెట్టి కొనబడిన వారము. ఈ శరీరంతో మనకి ఇది ఎవరికి ఉండాలి? ఆయనకి ఆలయంగా ఉండాలి. ఇందులో పరిశుద్ధుడు నివసించాలి. కానీ మనం ఏం చేస్తామనంటే ఏదో రక్షణ అంటే అలా వచ్చింది, కానీ శరీరానుసారంగా మన జీవితాన్ని జీవించేస్తూ ఉంటాం. ఎంత బాధాకరమైనటువంటి విషయం అని అంటే, ప్రతి వారం మనం రొట్టె తీసుకుంటూ ఉంటాం, అది అలవాటుగా తీసుకుంటూ ఉంటాం. కానీ మన వారం రోజులు ఆలోచించుకుంటే ఈ వారం రోజుల్లో ఆ బల్ల తీసుకునే ముందు అసలు నేనేం ఆలోచించుకున్నాను అనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. అంటే పాపం చేసే ముందు కావచ్చు, పడిపోతామని తెలిసినప్పుడు కావచ్చు, ఈ ఆలోచన రాదు. ఈ ఆలోచన నిజంగా రాగలిగితే మనిషి తను చేసేటువంటి పాపాల్లో 50% కనీసం తగ్గించుకొని మరలా బలలో చేయడానికి వస్తాడు. అయితే మన యొక్క సబ్జెక్టులకు మనం వస్తే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించేవాడిగా ఉన్నాం. మనం కూడా మనం జీవించేటువంటి పరిస్థితుల్లో దేవునికి శరీరానుసారులుగా జీవించగలిగితే మనం కూడా ప్రభువుని సాతానికి తిరిగి, అంటే ప్రభువు చేసినటువంటి ఈ కార్యాన్ని అంతటినీ కూడా తిరిగి మళ్ళీ సాతానికే అప్పగించేవారిగా మనం ఉంటాం. ఆ లక్షణం మనలో ఉందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ లక్షణం లేదు అని అంటే మనం శరీరానుసారులుగా జీవించట్లేదు, ఆత్మానుసారులుగా మనం జీవిస్తున్నామని గర్వంగా చెప్పుకోవాలి. ఉందా అటువంటి లక్షణం మనలో? ఒకనొక సమయంలో భక్సింగ్ గారి దగ్గరికి బాప్తిజం కోసం ఒక వ్యక్తి వచ్చాడు. అంటే ఏంటి శరీరానుసారమైంది, ఏంటి ఆత్మానుసారమైంది అనే విషయాన్ని మీకు చెప్పడానికి ఉదాహరణ చెప్తాను. భక్సింగ్ గారి దగ్గరికి ఒకతను బాప్తిజం కొరకు వచ్చాడు, ముస్లిం సహోదరుడు. భక్సింగ్ గారు చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో, బాప్తిజం ఇచ్చే విషయంలో. తనని అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎలా రక్షింపబడ్డావు? అడిగినప్పుడు తను చెప్పినటువంటి ఆ సమాధానానికి భక్సింగ్ గారికి ఒక్కసారి అట్లా ముగ్ధుడైపోయాడంట. భక్సింగ్ గారి యొక్క ఆ బుక్లో ఉంటుందంట, ఇది నేను ఎవరో చెప్తా ఉంటున్నాను. అయితే అడిగినప్పుడు తను చెప్తా ఉన్నాడు, ఎలా రక్షణ పొందామనంటే, నాకు ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడి దగ్గరికి నేను వెళ్ళాను. ఆ సహోదరుడి దగ్గర నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటనంటే, తను ఒక ముస్లిం సహోదరుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి, అంటే ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేసేటువంటి వ్యక్తి ఆ ముస్లిం సహోదరుడితో పాటుకి వెళ్ళాడు. అతనికి ఫ్రెండ్ వేరే అతను.
ఇప్పుడు ఈ రక్షింపబడినటువంటి వ్యక్తికి ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడు. తను వీరిద్దరు కలిసి ఒకరింటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఒక సహోదరుడు ఉన్నాడు. అంటే ఆ ఇంటి ఓనర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఒక మనిషి పనిచేస్తూ ఉన్నాడు. పేదవాడు, అంటే అంటే తినడానికి కూడా తిండి లేనటువంటి వాడు. అదే ఇంట్లో ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాడు. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. తిరిగి చివరిగా ఒక పని ముగించుకొని తను వెళ్ళాలి. ఏంటా పని అంటే కింద ఫ్లోర్ అంతా కూడా మ్యాట్ వేయాలి. అంటే శుభ్రంగా తుడవాలి. వాటర్ తెచ్చుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో అందరు తిరిగే ఆ మార్గంలో శుభ్రం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ఈలోపు ఆ ఇంటి ఓనర్ వచ్చాడు. ఇంటి ఓనర్ వచ్చినప్పుడు ఇతను తప్పేం లేదు. ఇతని బాటలో అంటే ఇతను ఉన్నటువంటి ప్రదేశానికి దగ్గరగా అంటే పక్కకే ఉండి అంతా తుడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇల్లు. ఆ ఓనరే చూసుకోకుండా తనకు తగిలాడు. జస్ట్ కాలో చెయ్యో ఏదో తగిలింది తనకి. ఎవరిది? ఆ తుడిచే వ్యక్తిది. వెంటనే ఎంత కోపం వచ్చేసిందంటే ఈ ఇద్దరు చూస్తూ ఉన్నారు అక్కడ. ఒకటి రక్షింపబడ్డ వ్యక్తి చూస్తూ ఉన్నాడు, తన సహోదరుడైనటువంటి ముస్లింలు పక్కన కూర్చారు. అంటే తన కలవడానికి వచ్చారు. ఈ క్రమంలో తను బయట నుంచి వచ్చాడు. ఆ ఇంటి ఓనరు ఎంతగా కొట్టాడనంటే, అసలు ఎంత ఘోరంగా కొట్టాడనంటే తను ఊపిరుండడమే ఎక్కువ అనే విధంగా కొట్టాడంట తన్ని. అసలు ఇంతగా కొడతా ఉన్నాడు ఏంటి, ఇతను మనిషా అసలు ఏంటి అని, మృగమా అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు తర్వాత అతనితో మాట్లాడి, ఆ ఇంటి ఓనర్తో మాట్లాడి చివరిగా వచ్చేటప్పుడు అయినా సరే ఆయన అక్కడే ఉన్నాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరికి చెప్పుకోలేదు. రక్తం కారుతా ఉంది, బాధపడతా ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. తన దగ్గరికి ఈ రక్షింపబడిన వ్యక్తి తర్వాత తన ముస్లిం సహోదరుడు అతను ఇదివరకే రక్షింపబడ్డాడంట. ఆ ఇద్దరు అతను అడిగారంట, ఎందుకు నువ్వు ఇంతగా దెబ్బలు తిన్నావు? తిరిగి ఒక మాట చెప్పొచ్చు కదా, నీ తప్పు కాదు. అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, మీరే తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, నేను మీ మార్గానికి అడ్డు రాలేదు, మీకు తగలలేదని చెప్పొచ్చు కదా. సరే పోనీ చెప్పలేదు, అన్ని దెబ్బలు తింటా ఉంటే కనీసం ఎదురు తిరిగి వెళ్ళిపోవచ్చు కదా, పోనీ ఆయన మీద నీ కోపం రావట్లేదా అని అంటే, తాను చెప్పినటువంటి మాటకి అక్కడ రక్షణ లేనటువంటి ముస్లిం సహోదరుడు మార్పు చెందాడంట. ఎలా అనంటే తను చెప్తా ఉన్నాడు ఒక మాట, నేను అతనిని తిట్టకూడదు, అతనిని కొట్టకూడదు, ఏ విషయంలో కూడా తనని నేను దూషించకూడదు. ఎందుకనంటే నేను మందిరానికి వెళ్తా ఉన్నా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను ఎంతటి మనుషులనైనా ఎంతటి బాధనని పెట్టిన వారినైనా నీకు క్షమించాలి తప్ప ఎవరిని కూడా నేను తిట్టకూడదు. తన శరీరము అడ్డొస్తూ ఉంది దేనికి? ఆత్మానుసారమైన కార్యానికి. కానీ శరీరాన్ని ఓడించాడు, ఆత్మను గెలిపించాడు. తద్వారా అక్కడ దేవుని కార్యం జరిగింది. ఇంకొక వ్యక్తి భక్సింగ్ గారి దగ్గర సాక్ష్యంగా నీవు ఎలా రక్షణ పొందావనంటే, ఆ పని మనిషి చెప్పిన మాట, యేసుప్రభు ఇంత గొప్ప దేవుడా, ఈ మతంలో ఇంత గొప్పతనం ఉందా అని నేను ఆశ్చర్యపోయానండి. అటువంటి దేవుని నమ్ముకోకుండా నేను ఎవరినెవరినో నమ్ముకుంటా వచ్చాను. ఇటువంటి దేవుని నమ్ముకుంటే కదా నా ఆత్మకి సరైనటువంటి ఒక ఆధారం దొరుకుతుంది అని నేను రక్షణ పొందాను సార్ అంటే భక్సింగ్ గారు ఆశ్చర్యపోయారంట. ఇది భక్సింగ్ గారి ద్వారా జరిగిన కార్యం కాకపోయినా సరే తన బుక్లో చేర్చారు. మరి మనం అప్పగించేవారిగా ఉన్నామా, దేవుని పని కొరకు మన శరీరాన్ని అప్పగించేవారిగా ఉన్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. రెండవదిగా మనం చూస్తే ఇస్కరియోతు యూదాలో చూస్తే యోహాను సువార్త మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. చాలు. యేసు ప్రభువుని పక్కన పెట్టుకొని ఏం చేస్తా ఉన్నాడండి? ఈ ఇస్కరియోతు యూదా 5,000 మందికి భోజనం పెట్టినటువంటి యేసు ప్రభువుని చూడలేదా? ఎంతోమందిని స్వస్థత అంటే బ్రతికించాడు. చనిపోయినటువంటి వారిని బ్రతికించిన వారిని ఆ అద్భుతం చూడలేదా ఇస్కరియోతు యూదా? ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంట? యేసు ప్రభువుని ఎంత కమ్ముతా ఉన్నాడు? 30 వెండి నాణ్యాలు. ఎంత చీప్ అంటే యేసు ప్రభు నీ జీవితానికి నా జీవితానికి నువ్వు ఇదే స్థితి కలిగి ఉంటే ఎంత చీప్ అంటే అన్నిట్లో యేసు ప్రభువుకి చివరి స్థానమే. రక్షణ పొందేటప్పుడు ఆరాధన వర్తమానాల్లో దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా చేసుకున్నాడు అని మాట్లాడతాం. కానీ దేవుడికి ఇచ్చే వరకు చిట్ట చివరి స్థానాన్నే దేవుడు మనకిస్తాం. ఇది సత్యం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడికి మనం ఇచ్చే స్థానం అదే. మన మాటల్లో బహుశా ప్రథమ స్థానం అంటాం, కానీ మన హృదయంలో దేవునికి ఇచ్చే స్థానం చిట్ట చివరిదే. ఇది శరీరానుసారమైనటువంటి మరొక క్రియ ఇస్కరియోతు యూదాది. ఆయనలో ఉన్నటువంటి ఈ గుణం మనలో ఉంటే మనం ఖచ్చితంగా శరీరానుసారంగానే జీవిస్తూ ఉన్నాం. ఆ గుణంతో మనం బలలో చేయి వేయడానికి పని చేయం. దేవుడు ప్రశ్నిస్తాడు నిన్ను. బలంగా చేయి వేయచ్చు, కానీ దేవుడు నీ హృదయంలో తన ఆత్మ ద్వారా గద్దిస్తూ ఉంటాడు. ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని నా శరీరాన్ని నా రక్తాన్ని తీసుకుంటా ఉన్నావు? శరీరానుసారంగా వారం రోజులు నువ్వు జీవించావే, నన్ను ఎంత చీపుగా చూసావు నువ్వు. చూడండి, ఇస్కరియోతు యూదా చూస్తే
ఒక దాసుని విడిపించడానికి నిర్గమాకాండంలో మనం బైబిల్ స్టడీలో చూసాం. మరి నిర్గమాకాండం 21 అధ్యాయంలో ఒక దాసుని విడిపించడానిక, తన దగ్గర పనిచేసే దాసుని విడిపించడానికి ఆ 30 వెండి నాణాలు ఇచ్చి విడిపిస్తారు. అంత తక్కువగా యేసుప్రభుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డావు. ఈరోజు నువ్వెంత తక్కువగా యేసుప్రభుని చీపుగా చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో. అటువంటి జీవితం మనం ఉంటే వదిలేయాలి. ఏంటన్నా చీపు చూడడం అని అంటే ఎందుకు కాదు? ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుని ఎప్పుడైనా మనం ముందుగా ఉంచామా? మన ఆఫీసులో కానీ మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారికి కానీ యేసుప్రభు అనే పేరెత్తాం. నేను చూసా, నా జీవితంలో రక్షణ పొందనంత కాలం కూడా సరైన రక్షణ అనుభవం లేనప్పుడు యేసుప్రభు పేరు చెప్పేవాని కాదు. ఒకనొక ప్రాంతంలో సువార్తకి వెళ్ళేవాడిని. ఆ ఆటోలో కానీ ఆ బస్సులో కానీ మా ఫ్రెండ్స్ కానీ మా కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కనబడితే సువార్త టీంతో కాకుండా దూరంగా వెళ్ళి కూర్చునేవాడిని. వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. నన్ను ఎక్కడ ఆ టీంలో ఉంటారనుకుని వీడు ఉంటాడో అనుకొని నన్ను వాళ్ళు భావిస్తారు అనుకొని నేను దూరంగా వెళ్ళిపోయాన్ని. అంటే దేవుణ్ణి ఇంత చీపుగా చూస్తున్నావా? ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం శరీరానుసారులుగా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఇంత తక్కువగా అంచనా వేయగలం. చూడండి, దేవుడు మనల్ని ఏ విధంగా చూశాడండి? విలువ పెట్టి కొన్నాడు. అంటే విలువ కలిగిన దాన్ని పెట్టి కొన్నాడు. ఏంటి ఆ విలువ అంటే అమూల్యమైనటువంటి తన రక్తం ద్వారా. ఎంత అమూల్యమైందంటే ఆ ఒక్క రక్తం తప్ప నిన్నేది కూడా విడిపించలేదు. యేసుప్రభు వారి రక్తం తప్ప అసలు మనల్ని ఏది విడిపించలేదు. అంతకు మించిన సొల్యూషన్ ఇంకొకటి లేదు. నీతిమంతులుగా ఈ భూమి మీద జీవించిన ఎవ్వరి రక్తం కూడా పనిచేయదు. ఒక్క యేసుప్రభు రక్తమే. తండ్రి దేవుడే తాను మనిషి రూపేణ ఈ భూమి మీదకి వచ్చి నన్ను విడిపించడానికి తన రక్తమే కావాలంటే ఆ రక్తానంతా కూడా చిందించాడు. ఆ రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. అంత విలువ పెట్టినటువంటి యేసుప్రభుని ఎంత చీపుగా అమ్మేస్తా ఉన్నాం మనం. ఎలా? ఆత్మానుసారులుగా జీవించకుండా శరీరానుసారులుగా మనం జీవించే జీవితమే మన యొక్క విలువ దేవునికి ఎలా ఇస్తున్నాం అనేది మాట్లాడుతూ ఉంది. ఒకవేళ శరీరానుసారులుగా జీవిస్తే మనం కూడా ఇస్కరియోతు యూదాలానే తను ఒక వెల చెప్తా ఉన్నాడు, తను ఒక బేరం పెడతా ఉన్నాడు అక్కడ. మరి మన అన్యుల మధ్య, మన కుటుంబంలో ఉన్న అన్యుల మధ్య, ఇంకా మన స్నేహితుల మధ్య యేసుప్రభు వారిని గురించి గర్వంగా ఒక మాట చెప్పలేని పరిస్థితుల్లో మనం ఇంకా ఇంతకంటే తక్కువగా దేవుణ్ణి బేరానికి పెట్టినట్టే. ఇటువంటి హృదయంతో మన ప్రభు యొక్క బలలో మనం చేయలేము. కాబట్టి ఆ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండు తర్వాత విషయం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 48వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 48వ వచనం. చాలు. ఇక్కడ యూదాలో ఉన్నటువంటి మరొక శరీరానుసారమైనటువంటి వేషం బయటపడింది. ఏం చేస్తా ఉన్నాడంటే తను యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని అప్పగిస్తా ఉన్నాడు. ప్రేమతో ముద్దు పెట్టేది వేరు, అప్పగించడానికి ముద్దు పెట్టేది వేరు. అంటే చాలా మార్లు మనం యేసు ప్రభు దగ్గర కూడా చేసే ఎలా ఉంటాయి అంటే కొన్ని, అది ఏదైనా సరే ఇష్టం లేకుండా ప్రభు కార్యాలు చేయటం ఏదైనా సరే ఇస్కరియోతు పెట్టినటువంటి ముద్దే అని నేను భావిస్తూ ఉన్నాను. ఇష్టం ఉండదు, సువార్తలో పాల్గొన్నాం అనుకోండి, దేవుడి కార్యం జరిపించడానికి వీఆర్ నాట్ కరెక్ట్ ఆ సమయంలో కదా. మనం దేవుని ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయం కోరుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అంటే మనమనే కాదు ఎవరైనా సరే ఆ విధంగా అక్కడ నిలబడ్డప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఏ మాటను మనకిస్తాడో, అక్కడున్న మా బిడ్డలకి ఏ మాట అవసరమో, ఎలా ఆకర్షిస్తున్నాడో అని దేవుని ప్రార్థన ద్వారా ఎతికి ఇష్టపూర్తిగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా సరే, వర్షమా ఎండ ఏదైనా సరే అక్కడ నిలబడ్డప్పుడు అది దేవుడికి ఇష్టమైనటువంటిది. కానీ చాలా మార్లు అది ఏదైనా సరే దేవునికి ప్రార్థించడం ఎలా ప్రార్థిస్తాం? ఒక ఆప్షన్ పెట్టుకొని, ప్రభువా నాకు ఇది నువ్వు ఇయ్యి, ఆ తర్వాత నేను అది చేస్తా. ఇది ఇస్కరియోతు పెట్టినటువంటి ముద్దే. చాలామంది మనం రక్షణ పొందిన మొదటి దినాల్లో కానీ పొందకముందు కానీ ఇటువంటి దేవుడి దగ్గర చేస్తా కపటమైనటువంటి ప్రేమ. ఇది దేవుడి దగ్గర చూపిస్తున్నామనంటే శరీరానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర ఈ కపటమైన ప్రేమను చూపేవారమే. ఇక వేరే ఏ ఆధారం లేదు. ఒక్క శరీరానుసారంగా మనం జీవిస్తున్నామనంటే ఈ కపటమైన ప్రేమ మనలో ఉంది. ఎందుకు కపటమైన ప్రేమ ఉంది అని అంటే, చూడండి, పౌలు రక్షణ పొందిన తర్వాత ఎక్కడైనా సరే లగ్జరీస్ అనుభవించిండా? పౌలు రక్షణ పొందిన తర్వాత ప్రభు పని కొరకే ఓడల మీద, తర్వాత దెబ్బలు తిన్నాడు, ఎన్నో కొరడాల దెబ్బలు తిన్నాడు, ఎంతమందితో దూషించబడ్డాడు, తన ఒంటిలో గాయం ఉంది, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. సరే, పేతురు, మీకు ఇష్టమైనటువంటి పేతురు జీవితాల్లోకి వస్తే పేతురు ఎంతగా వస్తా వచ్చాడు చెప్పండి. పేతురు కూడా తన జీవితాన్ని ఏం చేశాడు? యేసు ప్రభు వారు పిలిచినట్టనే సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు.
అంటే యేసుప్రభు వారు వచ్చింది అంటే 3.5 సంవత్సరాల నుంచి సువార్త ప్రారంభించారు అనుకుంటే, అంటే 33.5 ఆ ప్రాంతంలో సువార్తను అంటే క్లోజ్ చేశారు చనిపోయిన తర్వాత. 30 సంవత్సరాలకు యేసుప్రభు వారు మొదలుపెట్టారు. 3.5 సంవత్సరాలు పేతురు ఎవరితో ఉన్నాడు? యేసుప్రభు వారితోనే. ఆ తర్వాత కూడా ఉన్నారు. మనకి దాని గురించినటువంటి అవగాహన ఎక్కువగా లేదు. కానీ 3.5 సంవత్సరాలే మనం అనుకుంటే, 3.5 సంవత్సరాలు దేవుని వెంట ఉండి బలహీనతలు ఉన్నాయి, తొందరపాటు ఉంది, సాతాను తన హృదయంలోకి వచ్చింది. కానీ ఇవన్నీ తట్టుకున్నాడు, నిలబడ్డాడు. మొదటి నుంచి తను కోరుకుంది ఏంటంటే, చూడండి, సమస్తమును వదిలిపెట్టి వచ్చాడు పేతురు. సమస్తమును వదిలిపెట్టి వచ్చాడు. ప్రభు నాకు నువ్వేమిస్తావు, నువ్వు నాకు ఏమిస్తావు అని అడిగినప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాడు? మీ తల్లిదండ్రుల్ని, భార్యల్ని, పిల్లల్ని వీటన్నింటిని వదిలిపెట్టండి, మీకు నీ పరలోకంలో మీకు మంచిది నేను ఇస్తా అని చెప్పి కానీ దేవుడు ఇక్కడే గొప్పగా ఇచ్చాడు. అపోస్తల కార్యాల్లో మనం చదువుతాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, అతను అంతగా ఆత్మీయంగా జీవించినటువంటి వ్యక్తి, ఆత్మానుసారంగా జీవించినటువంటి వ్యక్తి, 3.5 సంవత్సరాలు దేవుని కొరకు అంతగా జీవించినటువంటి వ్యక్తి తను పరలోకం వెళ్తాడు. ఇంతవరకు మనకు అనుభవం తెలియదు. మనం పరలోకం వెళ్ళాలంటే ఎంత ఆశ్చర్యం చెప్పండి కదా. ఇప్పుడు అస్సలు ప్రిపేర్ కాని వాళ్ళు పరీక్ష రాసి ఉద్యోగం పొందితే అంతగా అన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంది స్వాతి సిస్టరు. తనకి ఎలా ఉంటుంది చెప్పండి? తనకు తెలుసు ఏ మాత్రం ప్రిపేర్ కాలేదు, ఉద్యోగం కొట్టాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నీ ప్రిపేర్ అయ్యా, నాకు ఉద్యోగం రాలేదంటే ఎక్కడ జరిగింది లోపం? అంటే న్యాయంగా జరిగినట్ట పరీక్ష? అది పరీక్ష న్యాయమేందేనా? కానీ శరీరానుసారంగా జీవించేటువంటి మనము అంతగా ఆత్మీయానుసారంగా జీవించినటువంటి పేతురు కానీ, పౌలు కానీ, ఇంకా ఎందరైతే భక్తులు ఉన్నారో వారిలాగా జీవించి వాళ్ళు పరలోకం పొందారంటే దాంట్లో అర్థం ఉంది. కానీ మనం శరీరానుసారంగా ఇంకా నడుచుకుంటూ ఆ పరలోకం కావాలంటాం ఎంతవరకు సమంజసం? ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. కపటమైనటువంటి ప్రేమతో మన జీవితం ఉంటే అది యోధా జీవితంలో ఉంది. దాన్ని బట్టి తను ఏం పొందాడో మనకు తెలుసు. కపటమైన ప్రేమను అంటే ఏం చేసినా ప్రభు దగ్గర నీ పూర్ణ హృదయంతో, ప్రభువా నాకు నువ్వు గొప్ప రక్షణ ఇచ్చావు, రక్షణ నా జీవితంలో ఉంది, అది నీ కనపరుచుకోవాలి. ఇంత గొప్ప రక్షణ ఏ విధంగా భక్త్ సింగ్ గారు రక్షణ పొందిన తర్వాత అంట తనలో ఉన్న సంతోషం అసలు తల్లిదండ్రులు ఆపలేకపోయారు, స్నేహితులు ఆపలేకపోయారు, వాళ్ళ అక్క ఆపలేకపోయింది. అసలు ఆయన నోటి నుంచి దేవుని మాట రాకుండా తను ఉండలేకపోయాడు. సరైనటువంటి రక్షణ అంటే వారి జీవితంలో అదే. ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పలేకుండా ఉండిపోయారు. చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఒక షాపులో అతి తక్కువ ధరకు వస్తాయంటే ఏ అయినా సరే మనం తీసుకుంటాం, వెంటనే అందరికి ఫోన్లు చేస్తామా చేయమా? చేస్తాం. అంటే డబ్బు ఉంటే మొత్తం మనం తీసుకొని రావచ్చు అనుకోండి. కానీ మొట్టమొదటిగా ఏం చేస్తాం? తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం అక్కడ తక్కువ ధరకు వస్తుంది అని. కానీ యేసు ప్రభుని తెలుసుకున్నాం. ఇంత ఆనందాన్ని మనం ఎవరికి చెప్పకుండా మనలోనే మనం ఉంచుతూ, ప్రభువా ఆదివారం ఆరాధన, ప్రభువా సంఘ ప్రార్థన, ప్రభువా బైబిల్ స్టడీ, ఇంకా ప్రభువా సువార్త, ఈ విధంగా మన జీవితాలని అక్కడ అట్లా కనబరుచుకొని ఒకసారి అట్లా మెరిసి తిరిగి మన శరీరానుసారంగా జీవించినట్లయితే దీన్ని ఏమంటాం చెప్పండి? ప్రభువు ముందు, ప్రభు సన్నిధిలో, అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ చూస్తున్నాడు, కొద్దిసేపు అట్లా ఇస్కరియోతు యూదాలాగా వెళ్ళి ఒక ముద్దు పెట్టుకొని బయటకు వచ్చేద్దాం అనుకుంటే మనం బలలో చేయడానికి యోగ్యత కలిగినటువంటి వారుగా మనం లేవని అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మన జీవితాల్లో ఉందో మనం చూసుకోవాలి. రెండవదిగా చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాలు. దొంగండి యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు ఒక శిష్యుడిగా. కానీ జీవితం ఎలా ఉంది అని అంటే దొంగే. ఎప్పటి నుంచి దొంగనంటే రక్షింపబడిందా చెప్పాలంటే తనకు రక్షణే లేదు. ఎలా అనంటే మనం ఒక సంభాషణ చూస్తాం. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చివరి దినాల్లో పేతురు కాళ్ళు యేసు ప్రభు వారు కడగాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. మనకు ఆ సంభాషణ తెలుసు. వాళ్ళ కాళ్ళు ఎంతో బురద బట్టి ఉంటాయి, దుబ్బ బట్టి ఉంటాయి. యేసు ప్రభు వారు ఆ నడుము కట్టుకొని ఏం చేస్తారంటే వాళ్ళ పాదాలు కడగాలని ఆశపడతాడు. ఆశపడ్డప్పుడు అందరూ అర్థం చేసుకొని పాదాలు కడిగించుకుంటారు. అంటే వాళ్ళకి పెద్దగా దాని గురించిన అవగాహన తెలియకపోయినా సరే యేసు ప్రభు చేస్తున్నాడంటే చాలా మంచి పనే అని చేస్తారు. కానీ పేతురు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువా నువ్వు నన్ను కడగొద్దు, నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి అంటాడు. అంటే పేతురులో ఈ తొందరపాటే తప్ప మంచి హృదయం కలిగిన వ్యక్తి, ఆత్మానుసారుడే. పేతురు ఏమంటాడంటే కడగొద్దు అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తారు? కడగబడాలి, ఎందుకు మీ కాళ్ళు మాత్రమే కడుక్కోండి అంటాడు. కడుక్కోమండి అన్న తర్వాత చివరిలో ఒక మాట దయచేసి తీయండి, అది చదువు.
ఆ, ఆ. అందుకు యేసు ఆ, ఆ. లేదు అంటే కడగబడాల్సిందే, పాదాలు కడగబడాల్సిందే. తర్వాత ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. స్నానము చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. తర్వాత ఆ, ఉమ్, 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 ఉమ్. మీలో అందరూ పవిత్రులు కారు అంటే స్నానం చేసిన ప్రతి ఒక్కరు పవిత్రులే. మీరు కాలు కడుక్కుంటే సరిపోద్ది. మీలో అసలు స్నానమే చేయనివాడు ఉన్నాడు, అంతేనా? మీలో స్నానం చేయని వ్యక్తి ఉన్నాడు, మీలో అపవిత్రుడైనటువంటి వాడు ఉన్నాడు. ఆ ఎవడో కాదు, ఇస్కరియోతు యూదే శరీరానుసారుడు. అంటే ఇంకా మనం శరీరానుసారులుగా జీవిస్తే దేవుని దృష్టిలో మనం ఏంటంటే స్నానం చేయబడిన వారం, అంటే బాప్తిసం తీసుకున్నామనే పేరే తప్ప ఆత్మీయంగా మనలో రక్షణ అనేటువంటి స్నానం జరగనట్టే లెక్క. అంత తీవ్రంగా యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చూడండి, ధనాపేక్ష కలిగినటువంటి తను అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ఎన్ని మాటలు చూడండి. చాలామంది క్రైస్తవులను కూడా ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న తర్వాత మాటలో యేసుప్రభువే రావాలి, మన జీవితంలో యేసుప్రభువే రావాలి, ఇక్కడే కనబడుతుంది, హృదయంలో ఉండదు. అంటే ఆత్మానుసారమైన జీవితం ఉండదు, శరీరానుసారంగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చాలా చూశాను, నేను నా యొక్క జీవితంలో నేను చూసిన వాళ్ళలో చాలామందిలో ఉంటుంది. వాళ్ళ ఇంటిలో వాక్యాలు ఉంటాయి, వాళ్ళ బైబిల్, వాళ్ళ కీసు, తర్వాత వాళ్ళ కార్లు, అన్ని వాక్యాలు ఉంటాయి. కానీ ఇంటి దగ్గరకు వచ్చే వరకు చిన్న ల్యాండ్ విషయంలో కొంచెం వాళ్ళ ఎలుగు యువతల జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దేవుడు బయటకు వస్తాడు. అసలు వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారనేది బయటకు వస్తుంది. చిన్నది ఒక ఎలుగు కొంచెం ఒక గుణపం యువతలు వేయకుండా అవతలేశారు అనే దాని దగ్గర అందరు బయటకు వస్తారు. ఈవెన్ మా మా అమ్మాయినా సరే నేను చాలా సందర్భాలు వారించలేకపోయేవాడిని. నేను పోనీ అమ్మ అంటే లేదు, అంతవరకు అప్పుడే మందిరానికి వెళ్ళి వచ్చినా సరే నేను చాలా మార్లు ఈ అనుభవం చూసా. ఆదివారం రోజే పని వాళ్ళు దొరికేవాళ్ళు, ఆదివారం రోజు ఎలుగులు కట్టించేవాళ్ళం మేము. అప్పుడు ఏమైందంటే మధ్యలో చిన్న యువతలకో అవతలకి వెళ్ళేది. ఎంత గొడవనంటే అన్నీలు వచ్చి చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులా, అసలు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళేనా అని ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంతగా క్రైస్తవుని యొక్క జీవితం. ఇక్కడ ధనాపేక్ష కలిగినటువంటి తను కూడా యోధ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, దీన్ని ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తూ ఉన్నారు, పేదలకు ఇవ్వచ్చుగా, యేసుప్రభువు వారికి తెలీదా? మనం చాలా మార్లు మన జీవితంలో ఆలోచించేది ఏముంటుందంటే, దేవుడు ఒక పర్పస్ మీద చేసే పనులకి మనం వంక చెప్తూ ఉంటాం. అది దైవజనుడు చెప్పినా సరే మనలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. నేరుగా చెప్పకపోయినా హృదయంలో తలంపులు ఆ విధంగా ఉంటాయి. నీకేం తెలుసు కదా, మనకేం తెలుసు చెప్పండి? వాక్యాన్ని ధ్యానించుకునే అలవాటు మనకు ఉండదు. తర్వాత దేవుడి చిత్తం ఏంటో వాక్యం ద్వారా తెలుసుకునే వారిగా మనం ఉండం. అటువంటి సమయంలో దేవుని చిత్తం మనకు ఎలా తెలుస్తుంది? దాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ ప్రార్థనలో కానీ, వాళ్ళు బైబిల్ దగ్గర ఆధారపడడం కానీ, వాళ్ళు పెట్టుకునేటువంటి ఆ సంకేతాలు కానీ దేవుని పరంగా ఎన్నో తెలుసుకున్న తర్వాత ఆ కార్యం చేయాలా వద్దా అనేది ముందుకెళ్తారు. మనం సింపుల్గా జడ్జిమెంట్ ఇస్తాం, బయట ఇచ్చినట్టు జడ్జిమెంట్ ఇస్తాం. ఎట్లా ఇస్కరియోతు ఏదో ఇచ్చాడు చూసాడా, ఇది బేదలకు వాడొచ్చు కదా. బేదలకు కాదు, తనకున్నటువంటి బుద్ధి ఏంటంటే ఆ సంచిలో పడితే దాన్ని వాడుకుందామని వాడుకున్నాడు. ఇలానే వాడుకున్నాడు, దాచుకున్నాడు. చివరికి ఏమైపోద్దో చూస్తాం మనం. తర్వాత సంగతిలోకి మనం వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనం. చాలక్క. ఎవరంటే ఇక్కడ ఇస్కరియోతు యూదా చూడండి, అతన్ని చెప్పేటప్పుడే ఇతను ద్రోహి, ఇతను అప్పగించిన వాడు, ఇక దేవుని ముద్దు పెట్టినటువంటి కపటి ప్రేమ చూపించినటువంటి వాడు, శరీరానుసారులుగా బహుశా మనల్ని ఎవరు పిలవరేమో కానీ దేవుడు నన్ను పిలిచేది ఏంటంటే, తను నీ గురించి నా గురించి ఆలోచించుకునేది ఏంటంటే, ఇస్కరియోతు యూదా అయినా ఒకటే, మనమైనా ఒకటే. దేవుడికి పక్షపాతం లేదు. చూడండి, దేవుడు ఇస్కరియోతు యూదా కూడా అవకాశాలు ఇచ్చాడు, ఇవ్వలేదు కాదు. అన్ని మార్లు చెప్తా ఉన్నాడు కదా, అన్ని మార్లు సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. మనలో ఒకడున్నాడు. వాడికి తెలుసు. తెలీదా ఇస్కరియోతు యూదాకి? నేను డబ్బులకు బేరం పెట్టాను, నేను 30 వెండి నాణాలకు అమ్మాను, యేసుప్రభు నేను అప్పగిస్తాను, ఎలా అప్పగిస్తాననే స్కెచ్ కూడా ఆయనకు తెలుసు. ఎప్పటి నుంచో తనలో బీజం పడింది, ఎప్పటి నుంచో తనలో సాతాను ప్రవేశించింది. ఆయనలో పడినటువంటి ఈ బీజం ఎన్ని మార్లు దేవుడు తీసేయడానికి ప్రయత్నించాడు. మనలో ఒకడున్నాడు. తెలుసుకోవాలి కదా, దేవుడు ఎప్పుడైనా సరే ఒక పాపిని బహిరంగంగా ప్రకటించడు. చూడండి, ఎప్పుడైనా సరే నీ పాపాన్ని బట్టి ఎప్పుడైనా దేవుడు బహిరంగంగా బలవంతంగా నేను రక్షణలోకి నడిపించలా. దేవుడు ప్రేమించాడు, నువ్వు వచ్చే వరకు ప్రేమించాడు కదా. చెప్పండి, ఎన్ని వరకు? నా వరకు నేనే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పైబడి నా ఇష్టానుసారంగా జీవించా. నా పాపాన్ని ఎక్కడా దేవుడు బహిర్గతం చేయలే. వచ్చే వరకు ప్రేమించాడు దేవుడు.
ప్రతి ఒక్కరి జీవితంలో అంతే ఉంటుంది. చూడండి, మన జీవితాల్లో పాపాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టలే దేవుడు, రహస్యంగానే ఉంచాడు. ఆయనకి నీకే తెలుసు నీ పాపం ఏంతో, ఆయనకి నీకే తెలుసు. అటువంటి పాపంలో ఉన్న మనల్ని అంత సీక్రెట్గా ఉంచి దేవుడు ఏం చేస్తున్నాడు, ఒకానొక సమయంలో ఆ పాపం బయట పెట్టాలి. అది ఇప్పుడు వద్దు నాయన, ఇప్పుడు నీ పాపం ఇది తెలుసుకోవని ఇస్కరియోతు యూదాకి ఎన్ని మార్లు చెప్పాడో అసలు ఆ వైపుగానే తను చూడలే, శరీరానుసారంగానే జీవిస్తూ ఉన్నాడు. అమ్మకానికి పెట్టాడు, ద్రోహి, నమ్మక ద్రోహం చేశాడు. ఎంత నమ్మక ద్రోహం అంటే సంచి తనకే ఇచ్చాడు. శిష్యులుగా ఎన్నుకున్నాడండి, విశ్వాసులుగా కాదు, శిష్యులుగా ఎన్నుకున్నాడు. చక్కని అవకాశాలు తనకి ఇస్తూ వచ్చాడు. తన దగ్గరే ఉండి నిరంతరం ఈ మాటల ద్వారా బహుశా నేను యూదాను మార్చాలి, తనకున్న తలంపును మార్చాలి అనుకున్నాడేమో యేసు ప్రభు. కానీ మారలా. దేవుడు నిన్ను సన్నిధిలోనే ఉంచుకుంటా ఉన్నాడు, ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి శరీరానుసారమైన లక్షణాలన్నీ తీసివేసి చక్కగా ఉంచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? లేదు, వెండి నాణ్యాలకి అమ్మాల్సిందే, లోకంలోకి వెళ్ళిన తర్వాత మన జీవితం అలా ఉండాల్సిందే. చూడండి, ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి ఈ లక్షణం, ఈ నమ్మక ద్రోహం యేసు ప్రభుకు మనం కూడా చేస్తూ ఉన్నాం. మనల్ని ఎంతగా నమ్మాడనంటే ఎవరికీ చెప్పకుండా మనల్ని దేవుడు మన పాపాన్ని మనకు మాత్రమే చూపించి, ఇది నీ పాపం, ఈ పాపం వల్ల నువ్వు నరకానికి వెళ్తావు, నా రక్తం సిద్ధంగా ఉంది, ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకో అని ఒప్పించాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరికి చెప్పలా, నీకొక్కడికి మాత్రమే తెలుసు, యేసు ప్రభుకే తెలుసు. అటువంటి ఇచ్చిన రక్షణ మనం ఏం చేస్తూ ఉన్నాం అని అంటే ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. నమ్మక ద్రోహం. ప్రభువా, నీకు సాక్షిగా జీవిస్తా నేను, నువ్వు నాకు తలాంతులు ఇవ్వు, నాకు వరాలు ఇవ్వు, నీ కొరకు నేను వాడబడతా, నాకు అనారోగ్యం తీసివేయి, ఇంకా నీ కొరకే ప్రభువా నేను మన సువార్త చెప్తా వచ్చాం పుట్ట తోగు దగ్గర. ఆమె ఏం చెప్తా ఉందంటే, మాకు ఇచ్చినటువంటి ఆమెకున్న డిమాండ్ ఏంటంటే, ఇది ఉంది, మీరు అది చేస్తే మా అమ్మకి కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అవన్నీ తీసేయండి, ఆమె వస్తుంది గుడికి. ఈమె రాదంట గుడికి, యేసుప్రభు దగ్గరికి ఈమె రాదంట. ఆమె కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆ ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తే ఆమె గుడికి పంపిస్తాను, నేను మొట్టమొదటి ఆమెను పంపించేస్తా, నేను రాను, నాకు చాలామంది విగ్రహాలు ఉన్నారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారయ్యా, నేను రాను, ఆమెను పంపిస్తా అంటుంది ఆమె. అదేంటక్క, మీరు కూడా తెలుసుకోవచ్చు కదా, దేవుడు ఖచ్చితంగా విశ్వాసం, మీ అమ్మకి విశ్వాసం ఉండాలి, మీకు విశ్వాసం ఉండాలని ఇద్దరు ఎంతసేపు చెప్పినా సరే యేసు ప్రభువుని ఆ విగ్రహాల్లో ఒక విగ్రహంగా తీసుకొచ్చి పెడతానే తప్ప అవి తీసేయనంటుంది ఆమె. అంటే చూడండి, మనిషి ఆలోచన ఎలా ఉంది అని అంటే, ఇలానే శరీరానుసారులుగా ఆలోచించి మనం దేవునికి ఇచ్చినటువంటి రక్షణ బట్టి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి పెట్టుకొని మన రక్షణలోకి వచ్చాం, దేవుడు అంతటి విశ్వాసాన్ని ఇచ్చాడు. అవును కదా, ఇది నా జీవితంలో ఎవరి వల్ల కాలేదే, ఈ చెడ్డ అలవాటు ఎవరు తీసేయలేదే, ఒకానొకప్పుడు నా జీవితం మీద నాకు విరక్తి పుట్టి నేను చనిపోవాలనుకున్నానే, ఏ రైలు పట్టాల మీద పడిపోవాలనుకున్నా, ఏ విషయం తీసుకొని చనిపోవాలనుకున్నా, నా కుటుంబ సమస్యలను బట్టి, నా ఆర్థిక సమస్యలను బట్టి నేను చనిపోవాలనుకున్నానే, దేవుడు నాకు ఆ గర్భఫలం ఇస్తే దేవుడి కొరకు వాడబడతా అన్న గర్భఫలం ఇచ్చాడు. వాడు 8, 9, 10 సంవత్సరాలు మన యోబు నాకు చెప్తూ వచ్చాడు కదా, వాడు ఎదిగాడంట, ఎంతగా ఎదిగాడంటే వాడు 20, 30 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడికి ఇష్టంగా కాదు, దేవుడికి కష్టంగా బ్రతికాడు, దేవుడు తీసుకున్నాడు. అట్లా మన జీవితాల్లో కూడా దేవుడు అన్నే ఇచ్చాడు. కానీ ఏం చేసాం మనమంట? నమ్మక ద్రోహం చేసాం. అంటే దేవుడి కొరకు ఏదైతే చెప్పొచ్చావో అది దేవుని కొరకు మనం దేవుని సన్నిధిలో వాడబడకపోతే మనం చేసేది కూడా నమ్మక ద్రోహమే. అది శరీరానుసారులుగా ఉన్నటువంటి వారు ఎదుర్కొనేది. ఇప్పటి వరకు చెప్పిన అన్నీ కూడా ఇస్కరియోతు యూదా శరీరానుసారుడిగా ఉంటూ వచ్చాడు. ఇవి మన జీవితాల్లో ఉంటే మనం సరి చేసుకోవాలి. చూడండి, తను ఆ విధంగా ఉండడం ద్వారా ఏం కోల్పోతూ వచ్చాడంటే, మొదటిగా మనం చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో అవకాశాన్ని కోల్పోయాడు. మన సమయాన్ని బట్టి మనం త్వరగా చూసుకుందాం. అది 14వ అధ్యాయం 18వ వచనం. అవకాశాన్ని కోల్పోయాడు అనే మాట చూస్తాం. ఏం అవకాశం కోల్పోయాడు చెప్పండి? ఒక్క యోహాను తప్పితే మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు కదా. ఇప్పటికీ వారు చెప్పుకుంటున్నామనంటే, ఇప్పటికీ మన రక్షణలోకి వెళ్ళడానికి వాళ్ళు చేసిన సువార్త ఒక మార్గం అవుతా ఉంది అని అంటే ఎంతగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆ పరిచర్యలో ఎవరు ఉండాలి? మత్తయి రాసినటువంటి ఈ సువార్తలో ఆ మత్తయి ప్రదేశంలో ఎవరు ఉండాలి? ఇస్కరియోతు యూదా ఉండాలి. కానీ తనను ఏం చేశాడు? అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈనాడు మనం కూడా శరీరానుసారుగా యూదా వలె ఆలోచిస్తే దేవుడు నీ కొరకు నా కొరకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని పోగొట్టుకున్నామా నష్టపోతాం. తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చూస్తే తన శిష్యుడిగా ఉంటాడు, రక్షణ ఉండదు. తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే ఒక మాట పేతురు అంటాడు వండర్ఫుల్గా ఇక్కడ, తప్పిపోయి పరిచర్య పోగొట్టుకున్నాడంట. ఏం పరిచర్య పోగొట్టుకున్నాడంటే, అక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడంటే ఏ స్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు? పేతురు కూడా బలహీనుడే లేదా చెప్పండి? దానిలో బలహీనత లేదా? సాతానుకు అవకాశం ఇచ్చాడు. ప్రభువును మరణానికి వెళ్ళొద్దని ప్రభువునే ఆపాడు.
కదా, అవిశ్వాసంతో ఉన్నాడు. కొద్దిసేపు ప్రార్థన చేయవయ్యా పేతురు అని అంటే ఏమయ్యాడు చెప్పండి. ఆయన కొద్దిసేపు కూడా ప్రార్థనలో గడపనటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో దేవుడి దగ్గర నిలబడ్డాడు. శిష్యులందరూ వెళ్ళిపోయారు కదా, మనం చూస్తాం. అది ఎక్కడ చూస్తాం? శిష్యులందరూ వెళ్ళిపోతారు. ఎక్కడంటే అది మార్క్ మన అక్కడ ఏమంటే ఆ మాటలకు వాళ్ళు 70 మంది పైగా శిష్యులేమో ఉంటారు. అప్పుడు ఆ మాటలను బట్టి ఇంత ఘోరమైన మాట మాట్లాడేది ఒక గురువు ఇంతగా మాట్లాడతాడా? ఇటువంటి గురువు దగ్గర మనం పని చేయలేమని చెప్పి అందరు వెళ్ళిపోతారంట. కానీ పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? యోహాను సువార్త 6వ అధ్యాయం 60 వచనం నుంచి. నీవే నిత్య జీవము మాటలు కలిగినవాడు అంటే చూడండి, పేతురు ఇద్దరు శిష్యులే. చూడండి, మనం అనుకుంటాం కదా సాధ్యంగా అనేటువంటి స్థితిలో ఉన్నాడా పేతురు? సాధ్యంగా అనే స్థితిలో లేడు. మనకులాగానే బలహీనతల్లోనే ఉన్నాడు పేతురు. పడిపోయిన స్థితిలోనే ఉన్నాడు పేతురు. పేతురు ఒక విషయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియ సహోదరుడా సహోదరి, నేను మీకు వలె బలహీనుని, మీకు వలె తొందరపాటు కలిగిన వాడిని. కానీ నేనేం వెతికాను? ఆత్మానుసారంగా జీవించడానికే నీ ప్రయత్నం చేశాను. దేవుడు నాకు సహాయపడ్డాడు. తద్వారా అపోస్తల కార్యాల్లో మనం మొదలు పెడితే ఇప్పుడు ఈ యూదా గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యూదా ఏం చేశాడు? తన పరిచర్యను పోగొట్టుకున్నాడు. దేవుడు నీ కొరకు ఏ పరిచర్యను సిద్ధపరిచాడో ఎన్నో రోజులుగా దేవుడు నీ కొరకు చూస్తూ ఉన్నాడు. ఆ పరిచర్యను పోగొట్టుకునే క్రమంలో నువ్వు ఉంటే శరీరానుసారంగా ఆలోచించి నీ బలహీనతలను బట్టి ఇంకా నాకు అదొద్దు, అది ఏదైనా సరే, ఏ పరిచర్యైనా, సువార్త, చేపలు తీయడమా, లేకపోతే ఎక్కడైనా, ఇక్కడ కాదు ఎక్కడ కానీ దేవుడికి సాక్ష్యంగా నువ్వు ఎక్కడ వాడబడ్డా అది దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యే. అది నువ్వు తెలుసుకోవచ్చు కదా, వాక్యం ద్వారా దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు తెలుసుకోవచ్చు కదా, ఇది నా పరిచర్య, ఇది దేవుడికి ఇష్టమైంది, ఇది దేవుణ్ణి ప్రేమించి నేను చేస్తా అని ఏదైనా చేసుకోవచ్చు కదా. భక్త్ సింగ్ గారు నాన్నగారు చెప్పులు ఎక్కడైతే పేరుస్తారో ఆ చెప్పుల దగ్గర ఉన్నాడంట. అది దేవుని పరిచర్యే కాదా చెప్పండి? మన జీవితానికి కూడా దేవుడు ఏదో ఒక పరిచర్యను సిద్ధపరిచాడు. నీ శరీరానుసారమైనటువంటి ఆలోచనల వల్ల, శరీరానుసారంగా నువ్వు జీవించడం వల్ల ఇస్కరియోతు యోధా వలె ఏమవుతా వచ్చాడు? ఆయన ఏమవుతా వచ్చాడు? అది కోల్పోయాడు, ఆ పరిచర్యను కోల్పోయాడు. చూడండి, ఇలానే ఉంటుంది. ఒకానొక సమయంలో ఒక ఆర్టికల్లో రాయబడిందంట, లండన్ ప్రాంతంలో ఒక తల్లిదండ్రులు ఉండేవారు, వారికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడికి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లి చనిపోయింది. ఒక్కడే పెంచుకుంటూ వచ్చాడు. ఎంతో కష్టాలతో పాపం కుమారుడిని పెంచుకుంటూ వచ్చాడు. మరలా తిరిగి పెళ్లి చేసుకోలే. ఆయన ఎదిగే క్రమంలో చేసినటువంటి తప్పును బట్టి తండ్రి ఏం చేస్తా ఉన్నాడనంటే ఒకసారి గద్దించాడు, రెండోసారి గద్దించాడు. గద్దించినప్పుడు ఏం చేస్తాడంట, ఆ కుమారుడు పారిపోయాడంట. ఒకరోజు చూశాడు తండ్రి, రాలే. రెండో రోజు చూశాడు, రాలే. మూడో రోజు నుంచి తండ్రికి భయం వేసింది. అరే నా కుమారుడు వెళ్ళిపోయాడే, రాలేదు అని భయపడతా ఉన్నాడు. అప్పుడు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. చాలామందిని అడిగాడు, ఎవరి దగ్గర కూడా కుమారుడు ఆచూకీ లేదు. ఏం చేస్తారంటే పేపర్ ప్రకటన ఇద్దాం, నా ఫోటో, నా కుమారుడి ఫోటో, పేరు, ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ తండ్రి ఒక విషయం ఆలోచించాడు, నా ఫోటో, నా కుమారుడి ఫోటో, పేరు ఇవన్నీ వేస్తే వాడు లోకానికి తెలుస్తాడు కదా, నేను లోకానికి తెలుస్తా. నేను తెలిసిన ప్రమాదమే, వాడు తెలిసిన ప్రమాదం. రేపు వాడు నా దగ్గరకు వచ్చిన క్రమంలో వాడు పరువు పోయిందని ఎంతగా బాధపడాలి? యేసు ప్రభు కూడా మన జీవితాల్లో ఇదే ఆలోచిస్తాడు. బహిరంగంగా ఎక్కడా కూడా నీ పాపాన్ని బయట పెట్టలే, బలవంతంగా మనల్ని తీసుకొని రాలే. ప్రేమే, ఎంత ప్రేమ అంటే తను చూపినటువంటిది ఈ మనుషులు ఎవరో కూడా చూడరు. నిజంగా ఒక దైవజనుడు చెప్తా ఉంటే వచ్చాను, యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటూ వెళ్తే అసలు మనం మొత్తం తెలుసుకోలేమంట. తెలుసుకునే మార్గంలో నువ్వు వెళ్తే యేసు ప్రభు తప్ప ఎవరిని ప్రేమించవంట. అసలు యేసు ప్రభుని సరైన విధానంలో మనం తెలుసుకుంటే, యేసు ప్రభువుని అసలు ఎవరో తెలుసుకుంటే ఆయనతో ప్రేమలో ఉంటాం తప్ప అసలు లోకం వైపు, భార్య వైపు, కుటుంబం వైపు, అసలు నీకున్న బాధ్యతల వైపు కూడా చూడమంట. అంటే మనం ఏ విధంగా యేసు ప్రభుని ప్రేమిస్తామో అర్థం చేసుకోండి. అంటే యేసు ప్రభునే ప్రేమిస్తాం అనుకుంటా ఉన్నాం, లోకాన్ని చూస్తున్నాం అని అంటే యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోలే. చూడండి, ఇక్కడ ఆ తండ్రి నా కుమారుడు తెలియకూడదు, నేను తెలియకూడదు, తెలిసినా నా కుమారుడికే ప్రమాదం అని పేపర్ ప్రకటన కూడా వద్దు. సరే, పేరు, ఫోన్ నెంబరు వద్దు, ఎందుకంటే అట్లా తెలిసిన అవకాశం ఉంది. ఒకళ్ళు తెలిసిన పాపం నా కుమారుడు బాధపడతాడేమో అని పేరు లేదు, ఏం లేదు, కుమారుడికి అర్థమయ్యే విధంగా ఒకానొక సమయంలో గొడవైంది, నాన్న నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎంతో బాధగా ఉంది, వచ్చేయి, నేనేం చేయను, వచ్చేయి, మరలా ఎప్పుడు నేను శిక్షించను, వచ్చేయి,
అని పేపర్లో ప్రకటనిస్తూ ఉన్నాడు. తనకు అర్థమయ్యే విధంగా ఒక క్లాక్ టవర్ దగ్గర 11 గంటలకి నువ్వు రా, ఉదయం 11 గంటలకు నువ్వు రా రాత్రి 11 గంటలకు నువ్వు రా అన్నప్పుడు ఇది నా కుమారుడికి అర్థమవుద్ది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాశాడంట ఆ పేపర్ ప్రకటన. పేపర్లో ప్రింట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. పాపం ఆ తండ్రి అరగంట ముందే వెళ్ళాడంట ఆ క్లాక్ టవర్ దగ్గరికి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? క్లాక్ టవర్ దగ్గర నుంచి ఒక లైటింగ్ పడుతూ ఉంటుంది. ఆ లైటింగ్లో తండ్రి కనపడితే కుమారుడు గుర్తుపట్టి దగ్గరకు వస్తాడు తొందరగా అని అరగంట ముందే వెళ్ళి నించున్నాడంట. చూశాడు, రాలే. అరగంట అయింది, గంట అయింది, రాలే. చాలాసేపు చూశాడు, కుమారుడు రాలే. తర్వాత ఇక కుమారుడు రాడనుకొని చాలా గంటల నిరీక్షణ తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే 10-15 మంది పిల్లలు ఉన్నారంట. తన కుమారుడు లేడు అందులో. 10-15 మంది పిల్లల పరిస్థితి కూడా ఏంటంటే తండ్రితో ఆ విధంగానే గొడవపడి బయటకు వచ్చినటువంటి వారు ఎప్పుడు నా తండ్రి పిలుస్తాడా అని వేచి చూసేటువంటి వాళ్ళు 10-15 మంది ఉన్నారంట. తన కుమారుని గురించి ఆలోచన వదిలేసి ఈ నా బిడ్డలను నేను తీసుకొని వెళ్తానని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నీకున్న పరిచర్య, మనకిచ్చేటువంటి అవకాశం, దేవుడు అటువంటి వారు ఎదురు చూసినప్పుడు ఆసక్తి కలిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? అది దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎంతకాలం నీ కొరకు వేచి చూస్తాడు? ఇస్కరియోతు యూదా శరీరానుసారుడిగా ఉండడాన్ని బట్టి మత్తయికి పోలేదా పరిచర్య చెప్పండి? తన చేసినటువంటి శరీరానుసారమైనటువంటి కార్యాన్ని బట్టి, తను సంపాదించుకున్న డబ్బును బట్టి, ఆ డబ్బుతో కొన్నటువంటి స్థలము ఈ రాజు కూడా గుర్తుపడతాం మనం. అది రక్తంతో కొనబడినటువంటిది. తను ఎలా చనిపోయాడు? ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకొని చూడండి, శరీరానుసారుడిగా జీవించినప్పుడు నీ ఆత్మనే నువ్వే చంపుకుంటావు అనడానికి ఎంత నిదర్శనమో చూడండి. నీ ఆత్మనే నువ్వు శరీరానుసారంగా జీవిస్తే నీ ఆత్మని నువ్వు శరీరంలో చంపేసుకుంటావు. ఇట్లాంటి శరీరానుసారమైనటువంటి క్రియలు కలిగిన మనము బల్లలో చేయి వేయలేము. మన స్థితిని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి జీవితం కలిగినటువంటి మనము ఇస్కరియోతు యూదా ఎన్నో తెలుసుకోవచ్చు, ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావాలి. కాబట్టి మనం శరీరానుసారుడైనటువంటి ఇస్కరియోతు యూదా వలె మనం ఉండొద్దు. పేతురు చూడండి, ఎన్నో విషయాలు పేతురులో కనిపిస్తాయి. పేతురు నీ మీద నా సంఘమును నిర్మించేదను అన్నప్పుడు పేతురు ధైర్యంగా ఉన్నాడు. తర్వాత వెంటనే సాతాను వచ్చింది, పడిపోయాడు. తరలా మళ్ళీ ఏం చేశాడు? యేసుప్రభు చనిపోయిన తర్వాత, మన సమయాన్ని బట్టి మనం త్వరగా వెళ్ళిపోదాం, సాతాను తనలోకి వచ్చింది. తర్వాత మళ్ళీ యేసుప్రభు చనిపోయిన తర్వాత తనకు ధైర్యం సరిపోలా, యేసుప్రభు సువార్తను చెప్పడానికి ధైర్యం సరిపోలా. కానీ తనలో ఏముంది? యేసుప్రభు కొరకు సమస్తమును విడిచిపెట్టిన వాడు తను. తనకంటే ముందుగా రక్షణ పొందింది ఎవరు? తన సహోదరుడైనటువంటి జబెదయి, ఆంద్రేయ రక్షణ పొందుతూ వచ్చాడు. ఆ రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ గొప్పతనం చూడండి. ఆయన రక్షణ పొందిన వెంటనే తన సహోదరుడైన పేతురుని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి మనం ఎంతమంది రక్షించామని చెప్పండి? అంటే వాళ్ళకి యేసు ప్రభువే, వాళ్ళకి ప్రామాణికం అదే గ్రంథాలే, మనకున్నది బైబిలే, మన రక్షణ పొందింది యేసు ప్రభు ద్వారానే. అంటే కార్యం ఎంత స్పష్టంగా మనలో జరిగింది అనడానికే అది. పేతురు వెళ్ళాడు, పేతురుని తీసుకుని వెళ్ళాడు. తర్వాత పేతురు చూడండి, రక్షణ పొందకముందే దేవుడికి ఎంత అవకాశం ఇస్తాడనంటే, ఆ ప్రదేశానికి వెళ్ళాడు యేసుప్రభు వారు. శిష్యులు అక్కడ వల వేస్తూ ఉన్నారు, చేపలు పట్టరు. అప్పటికి యేసుప్రభు వారు వృత్తిరీత్యా ఎవరు? వడ్రంగి. వాళ్ళెవరు? చేపలు పట్టువారు. అంటే చేపలు పట్టు దాంట్లో నైపుణ్యత ఎవరికి ఉంటుంది? పేతురికే ఉంటుంది. ఎక్కడ చేపలు పడితే ఎటువైపు వెళ్ళాలి, ఎటు గాలి ఇస్తూ ఉంది, ఇదంతా పేతురికే తెలుసు. అంతసేపు చేపల పట్ల యేసుప్రభు వారు వచ్చారు. పేతురు ఆ పడవ కొంచెం అటువైపుగా జరుపు అని చెప్పినప్పుడు పేతురు ఏమంటాడండి? ప్రభువా, నీకేమైనా తెలుసా? ఇది నీకు తెలిసిన వృత్తేనా అన్నాడా? వెంటనే తన మాటకి తను వింటూ వచ్చాడు. అది పేతురులో దేవుడికి నచ్చింది. అది ఎక్కడి నుంచి వింటూ వచ్చాడనంటే శరీరానుసారంగా విన్నది కాదు. తన హృదయంలో బలంగా ఇతను గొప్ప మనిషి, ఇతనిలో ఏదో ఉంది అని నిరంతరం తెలుసుకునే క్రమంలో ఉన్నటువంటి వాడు పేతురు. అక్కడైనా తర్వాత ఏమంటాడు? మీరు సమస్తమును విడిచిపెట్టి నాతో రండి అంటే అక్కడే అన్నీ వదిలిపెట్టి ప్రభువుని వెంబడిస్తారు వాళ్ళు. సరే, మరలా తొందరపాటు ద్వారా, బలహీనత ద్వారా పడిపోయినా సరే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత సువార్తకి వెళ్ళాల్సిన క్రమంలో ఏం అర్థం కాక పేతురు మరలా వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? ఈ పనిని నేను చేసుకుందాం అని వెళ్ళిపోతాడు. కానీ దేవుడు మరలా తను పిలుచుకుంటాడు. ఎందుకు చెప్పండి? మరలా అన్నిసార్లు పిలుచుకుంటా ఉంటాడు పేతురుని. ఎప్పుడైనా చూడండి, పేతురు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత క్షమాపణ ప్రభువుని క్షమించమని వేడుకుంటాడు. ఆ చేపలు పట్టే సమయంలో కూడా ప్రభువా, నీ పాపిని నన్ను క్షమించంటాడు. సంబంధం లేని మాట వస్తుంది అక్కడ. చేపలు పట్టినప్పుడు అరే ఈయనకు ఇంత అద్భుతాలు చేస్తాడా అని ఆశ్చర్యపడాలి కదా. ప్రభువా, నేను పాపిని క్షమించు అనే అర్థంగా అక్కడ పేతురు మాట్లాడతారు, మనం చూస్తాం. అంటే యేసు ప్రభు కనిపించినప్పుడు తన పాపం ఏంటో, తన పాపపు జీవితం ఏంటో కనిపిస్తూ ఉంది. దానంతటిని కూడా తన దగ్గర ఒప్పుకుంటూ వస్తూ ఉన్నాడు పేతురు. ఇది మన జీవితాల్లో ఉండాలి. ఇది ఆత్మానుసారులుగా జీవించే వారిలో ఉండాల్సింది ఏంటంటే, నేను ఎలా జీవిస్తూ ఉన్నాను, ఈ జీవితం దేవునితో సరైనదేనా, సరైనది కాకపోతే నేను సరి చేసుకోవాలి. ఎలా? పేతురు వలె
చివరిగా పేతురు జీవితాన్ని చూస్తే ఆయన తప్పిపోయినా సరే 3 సార్లు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, మన మొట్టమొదటి చదివిన లేఖన భాగం, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తనకి తన పరిచర్యను అప్పగించినట్టుగా చూస్తాం. భవిష్యత్తును ముందుగానే తనకు చెప్తూ వచ్చాడు, నువ్వు హతసాక్షిగా మారబడతావు. పేతురు ఆత్మీయంగా దేవునికి సమస్తమును సమర్పించి దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనిషి. ఏమీ కూడా శరీరానుసారంగా కోరుకోలేదు. 3.5 సంవత్సరాలు తనున్నాడు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. శరీరానుసారులుగా మనం జీవిస్తే ఇస్కరియోతు యూదా వలె మన జీవితం కూడా ఆత్మను చంపేవారిగా ఉంటాం. పేతురు వలె మనం జీవిస్తే ఎన్నో లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు. బల్ల మన ముందుంది, వాటన్నిటిని మనం ఒప్పుకుంటే సామెతల్లో ఒక మాట ఉంటుంది కదా, ఏం చేయాలంట? 23వ అధ్యాయము 28వ అధ్యాయం 13వ వచనం. 28వ అధ్యాయము 13వ వచనం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంతవరకు శరీరానుసారంగా జీవించాము. ప్రభువా, నేను శరీరానుసారంగా జీవించా, ఆత్మీయానుసారంగా జీవించాలి. నేను ఎప్పుడైతే దేవుడి రక్షణ ఇచ్చాడో, ఎఫెసీ 2లో మనం చూసినట్టు, చచ్చిపోయినటువంటి మనల్ని దేవుడు బ్రతికించాడు. బ్రతికించినటువంటి మనం ఈ బ్రతికినిచ్చినటువంటి దేవుని కొరకు బ్రతకాలి. ఏంటి బ్రతుకు అనంటే, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏమి చెప్తా ఉంది పరిశుద్ధ ఆత్మ, మనం ఏం చేయాలి అనేది తెలుసుకొని జీవించటమే. ఇది ప్రతి ఒక్క రక్షణ పొందినటువంటి వ్యక్తి జీవితంలో ఉన్నదే. ఎంతగా ఉంటుందనంటే, సరైనటువంటి రక్షణలో మనం ఉంటే, ఆత్మీయమైన కార్యాలు చేయాలని ఆశపడితే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. జిమ్ ఎలైట్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకొని ముగించుకుందాం. జిమ్ ఎలైట్ అనే వ్యక్తి తన 6వ సంవత్సరంలోనే రక్షణ పొందుకోవాలనే తీవ్రత కలిగినటువంటి వ్యక్తి అంట. 6వ సంవత్సరంలోనే తన తల్లిదండ్రులు అరే అప్పుడే వద్దురా అంటే, చివరికి కనుక వయసు వచ్చిన తర్వాత, సంపూర్ణంగా తెలిసిన తర్వాత రక్షణలోకి వచ్చాడు జిమ్ ఎలైట్. తను దాని గురించినటువంటి బుక్ ఉంటుంది, గోధుమ గింజ మొలకెత్తన అనే బుక్ ఉంటుంది. గోధుమ గింజ చావకుండుట తప్పు. ఈ పుస్తకం ఉంటుంది, చదవండి. తన గురించి ఒక మాట నేను చెప్పి ముగిస్తా. తను రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత తను ఎలా ఉన్నాడనంటే, దేవుణ్ణి ఒకటే అడిగాడంట తను, ప్రభువా, నాకు 70-80 సంవత్సరాల జీవితం నాకొద్దు, బ్రతికిన జీవితం సంపూర్ణంగా నీలో నేను జీవించాలి. ఎంత వండర్ఫుల్గా కోరుకున్నాడంటే, ఆత్మీయంగా ఆలోచించేవాడు. అంత మాత్రమే కాదు, ప్రభువా నేను పరిచర్యకి వెళ్తున్నా, తన చదువంతా అయిపోయింది, నేను పరిచర్యకి వెళ్తున్నా, ఎప్పుడు ఎవరు చెప్పనటువంటి, ఎవరు వెళ్ళలేనటువంటి ఒక ప్రాంతానికి నేను వెళ్ళాలి, అక్కడికి నడిపించండి అంటే, దేవుడు ఆఫ్రికా దేశంలో ఆకాను అనేటువంటి ఒక తెగ మధ్యకి, నరరూప హంతకులు అనమాట, ఆ తెగ మధ్యకి తనను నడిపించాడు. తను తన స్నేహితులను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్తాడు. వాళ్ళకి సువార్త చెప్పాలని భారం కలిగి ఉంటాడు. ఒక చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తారనమాట. అది మనం వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ఆ దీవికి వెళ్ళిన తర్వాత కొంతకాలం వారికి ఆహారాన్ని, పాలు, బిస్కెట్స్ అన్నీ పంపిస్తారు. మొట్టమొదటిగా వాళ్ళు అవి తీసుకోవడానికి భయపడతారు. కింద ఉన్నటువంటి ఆ నరరూప రాక్షసులైనటువంటి మనుషులు, ఆ తెగవారు. వాళ్ళు మెల్లిగా మచ్చికయ్యారు. మరలా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తీసుకొని వచ్చారు. అప్పుడు కొంతగా అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఒక నవ్వు కనిపిస్తూ ఉందంట వీరికి. కనిపించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అరే వీళ్ళకి మనం తెలిసిపోయాము, మనం ఏమి ఇస్తానో వాళ్ళకి తెలిసింది కాబట్టి వీళ్ళు మనపై దాడి చేయరని వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకానొక సమయంలో దిగారంట. దిగినప్పుడు వాళ్ళలో ఒక 3 మాత్రమే ఉన్నారు. ఎవరిలో? ఆ తెగలో. అది తీసుకోవడానికి 3 మాత్రమే వచ్చారు, తీసుకున్నారు. వీరితో ఒక మాట చెప్పారంట, ఈ జిమ్ ఎలైట్ వాళ్ళ టీంతో, మీరు రేపు కూడా ఇలానే రండి, తీసుకుని రండి అని నవ్వుతూ చెప్పారంట. వీళ్ళు అనుకున్నారు కదా, మన ప్రయత్నం దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు అని సంతోషంతో వెళ్ళిపోయారంట. మరలా నెక్స్ట్ డే అదే ఫ్లైట్లో మరలా వచ్చారు తీసుకొని. ఈలోపు ఇక్కడ ఉన్నటువంటి తెగ వాళ్ళంతా కూడా తుప్పలల్లో, అడవులలో నుంచి ఆ బాణాలు, ఆ ఈట్లు తీసుకొని ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీద దాడి చేసుకుంటూ వచ్చేసారంట. వారికి తెల్లని శరీరం అంటే చాలా ఇష్టం తినడానికి. మనుషులను తింటారు వాళ్ళు. అందులో ప్రత్యేకంగా తెల్లని శరీరం కలిగినటువంటి ఈ మనుషుల్ని అక్కడున్న అందరినీ, జిమ్ ఎలైట్తో సహా అందరినీ తినేశారంట వాళ్ళు. కేవలం ఆ బోన్స్ మిగిలిపోయి ఉన్నాయంట. ఆ బోన్స్ మిగిలిపోయారు. చూడండి వాళ్ళు ఏ విధమైనటువంటి పరిచర్యను కోరుకున్నారో చూడండి. ఏ మాత్రం కూడా ఆలోచించాలి. వాళ్ళకి తెలుసు ఒకానొక రోజు మేము ఇక్కడ చనిపోతాం అనే విషయం వారికి తెలుసు.
చాలామంది మనం ఈ మాటలు మాట్లాడుకుంటామంటే క్రైస్తవం అంతే ఇంతే, అంటే మనం చనిపోవాలా, మనం చనిపోయినప్పుడు యేసుప్రభు దేవుడు ఇక్కడ మనకెందుకు అంటే, యేసుప్రభు ముక్కు మూలిగేటువంటి 60, 70, 80 సంవత్సరాల ఈ భూమి మీద కొరకు కాదు వచ్చింది. నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యంలో నిన్ను తీసుకొని వెళ్ళడానికి, నిన్ను ఇక్కడ సరిచేసి చక్కగా నిన్ను మార్చి అక్కడికి తీసుకెళ్ళడానికి. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకొని దానికి తగినట్టుగా ముందుగానే జీవించి చనిపోతారు. యేసుప్రభు జీవితమే చూడండి, జీవించింది 33.5 సంవత్సరాలే, కానీ ఎలా జీవించాడు యేసుప్రభు వారు? మనందరికీ మాదిరికరంగా జీవించాడు. తను తెలుసు, ఆయన దేవుడు కాబట్టి ఆయన మనకు మాదిరి. ఆయనలో మనం ఏమి చూడాలనంటే యేసుప్రభు ఎలా జీవించాడో, జీవించినంత కాలం ఇది మనది కాదు, మన పౌరస్థితి అక్కడ ఉంది, పరలోకంలో ఉంది అని జీవించాలి. జిమ్మెలేట్ అలానే జీవించాడు. ఆ తర్వాత తన భార్య వెతుకుతూ ఉంది తన కొరకు. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎముకలు, తన భర్త బట్టలు, స్నేహితుల బట్టలు అన్నీ కనిపించాయి. ఏడ్చింది. కానీ మన భార్యలు ఏం చేస్తారు? ఈ పరిచర్యకు వస్తే, ఈ యేసు ప్రభువుని నమ్ముకుంటే నా సంసారం మొత్తం, నా జీవితమే పాడైపోయింది. తను ఏం చేస్తా వచ్చిందనంటే, దీన్ని మానకూడదు, ఈ పరిచర్యను నేను కొనసాగించాలి, నా భర్త స్నేహితులు చేసిన ఈ పరిచర్య నేను కొనసాగించాలని వారి మధ్యలో తను కూడా మరలా వారికి వలె ఎంతగానో ఎన్నో రోజుల నుంచి వాళ్ళ మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఒకానొక రోజున ఆ దేశంలో ఆ తెగలో 50 మందికి పైగా రక్షణ పొందారంట. 50% క్షమించండి, 100కి 50% ఆ తెగల మొత్తం రక్షణ పొందారంట. రక్షణ పొందిన తర్వాత ఒకానొక రోజు అదే దేశంలో అదే తెగలో తను జీవిస్తూ వచ్చా ఉంది. ఆ తెగలో ఆమె ఉన్నటువంటి ఇంట్లో ఒక అలికిడి ప్రారంభమైంది. అనుకుంది, ఇక నాకు చివరి రోజు వచ్చేసింది, ఎవరో నచ్చని వాళ్ళు, ఆ 50% కంటే బయట ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నా మీద దాడి చేస్తారు, నన్ను తినేస్తారని ఆలోచన కలిగి ఉందంట. నేను కూడా హతసాక్షిగా మారడానికి సిద్ధంగా ఉందంట. డోర్ తీసే ఉంచింది. ఒక వ్యక్తి వచ్చాడు, డోర్ కొట్టాడు. తను అన్నిటికీ సిద్ధంగానే ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆమె కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, నీ భర్తని తిన్నది నేనే, నన్ను క్షమించి, నిన్ను పాపాలు ఒప్పుకుంటా ఉన్నా, ఆ దేవుని నేను నమ్ముకుంటా అని చెప్పి నమ్ముకొని ఒకానొక రోజు ఒక పరిచర్యలో ఆయన సాక్ష్యం ఎలా ఉంది అని అంటే, జిమ్ ఎలైట్ తొడ తిన్నటువంటి నేను ఈరోజు రక్షింపబడ్డా అని. అంటే చూడండి, మన సువార్త చెప్పినప్పుడు చాలామందికి భయపడతాం. మన తొడ తినగలిగే వాళ్ళు మన ముందున్నారా చెప్పండి? దేవుడు మనకి ఎంత సాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి శరీరానుసారులుగా బ్రతుకుదామా, ఆత్మానుసారులుగా బ్రతుకుదామా? దేవుడు ఆత్మానుసారులుగా బ్రతకాలని దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. అలా బ్రతుకుదాం, యోగ్యులుగా బలలో చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించుకుందాం.